వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీ వంట వీడియోస్ కానీ మీ బ్లాగ్స్ కానీ అన్ని బాగుంటున్నాయమ్మా. ఏదో 4 మంచి మాటలు 4 సింపుల్ వంటలు. ఎవరికైనా కానీ స్టార్డమ్ ఎంగేజ్ లో వస్తే బాగుంటున్నారు, కాకపోతే మీకు ఇప్పుడు వచ్చేసింది. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడదాం? గుడివాడ నుంచి మొదలెడదామా లేకపోతే మెడ్రాస్ నుంచి మొదలెడదాం? బాబోయ్, మీరు గుడివాడ నుంచి మొత్తం చరిత్రలు తెలుసుకుని వచ్చేస్తున్నారు కదా. సినీ రంగ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది, ఏ మూవీతో? విజయబాబు గారిని కలిసా ఫస్టే. స్ట్రైట్గానే ఇక నాకు ఏమీ చిన్న క్యారెక్టర్తో ఇవ్వలేదు ఆయన. స్ట్రైట్గానే దొంగ కోళ్ళలో రాజేంద్ర ప్రసాద్ అమ్మగా ఇచ్చారు. ఫస్ట్ హరిత గారిని ఎంట్రీ చేయించాలని ఆలోచన కానీ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు హీరోయిన్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని చెప్తారు, హైట్ తగ్గిదను లేకపోతే కొంచెం ఏదో కావాలను అన్నట్టు చెప్తారు. అక్కడి నుంచి ఏమైంది, సిస్టర్ క్యారెక్టర్లు వచ్చింది. చిన్నరాయుడులో విజయశాంతి సిస్టర్, దొంగ పోలీసులో మోహన్ బాబు సిస్టర్. రవళి గారిది నాకు సత్యనారాయణది అక్కడ హీరోయిన్ కోసం ఎదుగుతున్నారు, అలీబాబా డజన్ దొంగలు ఎత్తుతున్నారంటే ఒక ఆల్బమ్ తీసుకెళ్ళాను. అప్పుడు తీసుకెళ్ళాను. డైరెక్టర్ వచ్చారు. ఇందులో మంచి సిస్టర్ క్యారెక్టర్ అమ్మ మీనాకి, కానీ చాలా మంచి క్యారెక్టర్ అన్నారు. అసలు నాకు వచ్చింది చూడండి. నేను హీరోయిన్ అని అందరూ అంటున్నారు, మీరు చెల్లెలు క్యారెక్టర్ ఇస్తానన్నారు. ఆల్రెడీ ఒక చెల్లెలు ఉంది కదా మా ఇంట్లో, మరి ఇప్పుడు ఆవిడ మదర్ చేయించనా? కానీ పెళ్లి సందడి అనేది రవళి గారి లైఫ్లోనే ఒక మైల్ స్టోన్. సినిమా రిలీజ్కి ముందే బాగా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. అసలు ఇలాంటి విలేకరు ఉంటారు కదా, ఇప్పుడు ఆయన పేరు అంతా నేను చెప్పను. సినిమా వాళ్ళకి పుష్పొచ్చాయి కదా, సితార్లా పేర్లు ఉండే కదా, అలాంటి వాటిలో రవళి లావ్ అయిపోయిందని రాశాడు. కానీ ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నా కానీ మీరు చాలా ఫైర్ బ్రాండ్ అమ్మా. మాట కానీ మాట తీరు కానీ ఏది ఫస్ట్ నుంచి ఇంతేనా? అలా ఉండబట్టే నా ఆడపిల్లలు తీసుకునే రాగలిగాను బయటికి. ఒక ఆడపిల్లలు హీరోయిన్ ఇంట్లో పెట్టుకుని నా నోరు ఇలా లేకుండా ఉంటే ఆడతారు జనం. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడ్డం కానీ ఇట్లా ఏమన్నా? ఇండస్ట్రీలో ఇబ్బంది వస్తుంది ఒక్కోసారి, వచ్చినాయి కూడా అట్లాంటి ఇబ్బందులు. ఒక డైరెక్టర్ ద్వారా వచ్చింది ఒక ఇబ్బంది మాకు. కానీ మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి గల కారణం? కష్టాలే, అనుభవించిన కష్టాలు ఊరికి తుడిచేసి కూర్చునే కాదు, ఇది గుర్తు చేసుకుంటే దిళ్ళు తడిచిపోతాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రవళి గారి మరి ఎన్నెన్నో మూవీస్, మంచి మూవీస్ చేశారు, అందరికీ బాగా తెలుసు. మరి రవళి గారి సిస్టర్ మరి సీరియల్స్లో ఒక లేడీ సూపర్ స్టార్గా కూడా ఆవిడైతే వెలిగిపోతున్నారు, ఇవన్నీ తెలుసు. అంటే వాళ్ళ బ్రదర్ కూడా సీరియల్స్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళ మదర్ కూడా అనుకున్నారు. అండ్ యూట్యూబ్లో మరి అయితే ఆవిడ వంట వీడియోస్ కానీ ఆవిడ వీడియోస్ అంతా చాలా ఫేమస్ కూడా అవుతున్నాయి. అంటే దీనికంటే ముందు ఆవిడ 3 పిల్లల్ని తీసుకొని మెడ్రాస్కి వెళ్ళి ఎంతో కష్టపడి సినిమాల్లో చేస్తూ కూడా వాళ్ళని పెంచి పోషించి మరి ఆ తర్వాత వాళ్ళని కూడా పెద్ద స్టార్స్గా అయ్యేలా చేశారు. ఈ జర్నీ ఏంటో ఉంటే ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంది కదా. ఎస్, ఆవిడే విజయదుర్గ గారు. మరి కనకదుర్గ కాస్త విజయదుర్గగా ఎలా మారారు, ఆవిడ పడిన స్ట్రగుల్స్ ఏంటి, అండ్ చూసిన హైట్స్ ఏంటి, ఇవన్నీ బోల్డ్ అనే విషయాలు కూడా ఆవిడతోనే మాట్లాడాం. అమ్మా ఎల్లరికీ వణకం. వణకం, ఇంకెల్లరికీ వణకం. నమస్తే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మా. వచ్చి ఈయనే వణకం చెప్తున్నా, నాకే అర్థం కాల. నేను కూడా ఈ మధ్య చెన్నై అంతా తిరుగుతూ ఉండి నాకు కూడా అప్పుడప్పుడు ఆ స్లాంగ్ వచ్చేస్తుంది. అంటే మీ యొక్క కెరియర్ అనేది కూడా చూస్తే గుడివాడ కంటే ముందు చెన్నై నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. అవును, అందుకే మరి తమిళ్లో మొదలెట్టాను. ఓకే థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడదాం? గుడివాడ నుంచి మొదలెడదామా లేకపోతే మెడ్రాస్ నుంచి మొదలెడదామా? బాబోయ్, మీరు గుడివాడ నుంచి మొత్తం చరిత్రలు తెలుసుకుని వచ్చేస్తున్నారు కదా ఇంటర్వ్యూ వాళ్ళు. నిజంగా గుడివాడ గురించి అనేది ఇంకెవరు అడగలేదు నన్ను ఇంతవరకు ఇంటర్వ్యూ. గుడివాడ రాలా, నేను చెప్తేనే గుడివాడ గురించి కూడా తెలుసుకుని వచ్చారు మీరు. అండ్ మీ వంట వీడియోస్ కానీ మీ బ్లాగ్స్ కానీ అన్ని బాగుంటున్నాయమ్మా, అందరూ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. అవునవును, చూస్తున్నారు బాగానే. అంటే సింపుల్ వంటలు, ఏదో 4 మంచి మాటలు 4 సింపుల్ వంటలు, బ్యాచిలర్స్ కి పనికొచ్చేలాగా. ఇప్పుడు యంగ్స్టర్స్ కి పెళ్లి చేసుకు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు నైట్ టైం ఫాస్ట్ ఫుడ్ లో ఏ తినకుండా నేను చెప్పే వంట తినడం, అది నాకు ఇష్టం. అంత ఈజీగా చేస్తున్నా. కానీ
ఎవరికైనా కానీ స్టార్డమ్ ఎంగేజ్లో వస్తే బాగుంటుంది అనుకుంటారు, కాకపోతే మీకు ఇప్పుడు వచ్చేసింది. అది లక్, యా, భగవంతుడు అనుగ్రహం. గుడివాడలో సో మంచి కుటుంబము, సో మంచి ఆస్తులు ఉన్నాయి, అయినా కానీ ఇలా ఉండి కూడా సో మెడ్రాస్ నుంచి మీ ప్రస్థానం అనేది ఇలా ఇండస్ట్రీలోకి రావాలని ఎలా మొదలైంది? సారీ, గుడివాడ నుంచి ఉంది మంచి కుటుంబం, 7 అన్నయ్యల తర్వాత నేను ఒక్కదాన్నే. ఓకే, అందుకని మంచి ఫ్యామిలీ మాది. ఓకే, అది బల్లగొద్ది చెప్పే ఫ్యామిలీ, ఎస్, అంతేగాని డబ్బున్న ఫ్యామిలీ కాదు. ఓకే, అది మీకు ఇప్పుడు వచ్చేసిన తర్వాత మీకు ఇందులో పడిపోయి మీరు బాగా డబ్బున్న వాళ్ళేమో అప్పుడు కూడా అనుకున్నారేమో, అంత లేదు. ఓకే, పేద కుటుంబంలోనే పుట్టా, పేదరికంలోనే పెరిగాం, అలాగే పెళ్ళయింది, అలాగే జీవితం అయింది, అలాగే వచ్చింది. గుడివాడలో ఉన్నప్పుడు కూడా మాకు ఏం లేదు, ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం గుడివాడలో. ఆ ఇల్లు ఉంది, ఆ ఇల్లునే చూసుకుని మేము మెడ్రాస్ వచ్చాం. మెడ్రాస్ వచ్చినప్పుడు ఫస్ట్ మా ఫ్రెండ్ ఇంటికి ఒకసారి మేము లీవుల్లో వచ్చాం మెడ్రాస్. మెడ్రాస్ వచ్చినప్పుడు మెడ్రాస్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని చూశాను నేను. మెడ్రాస్లో బ్రతకగలమా మనం అన్నట్టు చూస్తే బ్రతకగలం అన్నట్టు అనిపించింది నాకు. అన్నీ మన రేట్లే ఉన్నాయి అక్కడ. టమాటాలకి వెళ్తే మన రేటే, పాలకి వెళ్తే మన రేటే, చికెన్కి వెళ్తే మన రేటే, ఫిష్కి వెళ్తే అన్నీ మన రేట్లే, ఎక్కువేమీ లేవు. ఓన్లీ ఏంటంటే ఎక్కువ రెంట్ మరి మెడ్రాస్ కదా, అది పెద్ద మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండేది మెడ్రాస్ సిటీ కదా, అక్కడ ఎక్కువ ఉంటాయి. పోనీ ఎక్కువ ఉంటే ఉంది. ఇంకొకటి ఏంటంటే వింత, 1 నెలకి ఉంటాం కదా మనం, రెంట్ ఎంతో అది 10 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు 4,000 రూపాయలు రెంట్కి వెళ్ళామనుకో 40,000 ఇవ్వాలి అడ్వాన్స్. అదే అడ్వాన్స్కి ఎక్కువ పడేది. 10 నెలలు అడ్వాన్స్ కట్టాలి చెన్నైలో. బెంగళూరులో కూడా అలాగే ఉందేమో నాకు పెద్దగా తెలీదు. చెన్నైలో మాత్రం అదే 1,000 రూపాయలు అద్దె కొట్టినా 10,000 కట్టాలి. అలాంటప్పుడు అది మాత్రమే ఒకటి మనకు పెద్దది అనిపించింది. కతిమన్నీ మామూలుగానే ఉన్నాయి. సరే, పిల్లలకి నేను భరతనాట్యం, కూచిపూడి, డ్యాన్సులు నేర్పించా. చదువుకున్నారు బాగానే, అక్కడే చదువుకున్నారు అంతా. రవళిని మాత్రం 5th, 6th చేర్పించాను. హైదరాబాద్, చెన్నైలో. హరిత అయితే 10th వరకు అక్కడే. 10th ఎగ్జామ్ రాసి వచ్చేసాం. ఆ టైంలో వచ్చి నాకేం ఆశ వచ్చిందంటే పిల్లలకి భరతనాట్యాలు బాగా నేర్పించా కదా, కూచిపూడి అన్నీ బాగా చేస్తున్నారు ఇద్దరు. సరే, ఎక్కడైనా బ్రతుకుదిరి ఒకట్లానే ఉంది ఖర్చులు. ఇక్కడైతే పిల్లలు కొంచెం ఏమన్నా రాణిస్తారు. నాకు ఇంట్రెస్ట్ బాగా కళలంటే. అలాగే హరితకి ఇంట్రెస్ట్ బాగా. హరితకి ఆ మూమెంట్స్ అన్నీ తనకి బాగా బాడీలోనే ఉంది, రిథం ఉంది. చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల వయసు నుంచే నేను గమనించా. కానీ మనం ఆ టైంలో పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. ఎక్కడో పల్లెటూరులో ఉంటాం, మన పనుల్లో మనం ఉంటాం. ఈ ఫీల్డ్ అసలు ఈ జాస కూడా లేదు నాకు, అప్పుడు తెలీదు. రవళి కంటే అనుకోకుండా వచ్చిన లెక్క ఆవిడికి సినిమా. పెద్ద ఇంట్రెస్ట్తో డ్యాన్స్ నేర్చుకోమన్నా అయ్యంత పెద్ద ఇంట్రెస్ట్లు చూపించేది కాదు. పాట నేర్చుకోమన్నా ఇంట్లో చిన్నవాళ్ళు ఎప్పుడు కొంచెం అట్లే ఉంటారేమో కదా, ఆగడంగానే ఉంటారు. ఈవిడికైతే హరితకైతే అన్ని ఇంట్రెస్టే. సో 1987లో సో మద్రాసులో అడుగు 87 అని కూడా తెలుసుకుని వచ్చేసి అప్పటి నుంచి అనమాట. అప్పటి నుంచి వచ్చాం. 87లో వచ్చాం. అప్పుడు ఎంత ఉన్నాం, ఒక 500 రూపాయలు రెంట్. 500కి 6 నెలలకి 3,000 కట్టాలి. ఈ 10 నెలలు కదా, 10 నెలలు అయితే 5,000 కట్టాలి ఒకేసారి 500 ఇంటికి. నేను 3,000 కడతానని చెప్పాను అనమాట 6 నెలలకి. అలా కట్టేసి జాయిన్ అయిపోయాం, వచ్చేసాం. మొత్తానికి వచ్చిన దగ్గర నుంచి అదృష్టం ఏంటంటే, ఏ ఐడియాతో వచ్చామో అసలు అక్కడికి, మా ఎదురుగుండానే డ్యాన్స్ క్లాసు, పాట క్లాసు, మా ఇంటి ఎదురుగుండానే, ఆపోజిట్ గుమ్మమే అది. సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అని ఒక మొత్తం లలిత కళలే అన్నీ వాళ్ళు పెట్టారు, సింగపూర్ వాళ్ళు. అసలు చెన్నైలో మీకు ముఖ్యంగా చెప్పే తమిళనాడులో కళలకి బాగా ప్రాధాన్యత ఉంది. కళలంటే అసలు అటు నార్త్ వాళ్ళు ఏంటి, మన సౌత్ మొత్తం అక్కడే ఉంటారు కదా. ఇప్పుడు కదా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది, 97, 98లో ఎప్పుడు వచ్చింది ఇక్కడికి. అంతకుముందు మరి అంతా అక్కడే కదా, కళకళలు ఆడిపోతూ ఉండేవి ఏ స్టూడియోలోకి వెళ్ళినా. ఏంటంటే అయ్యంగార్ ఫ్యామిలీస్ కానీ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా భరతనాట్యము, సంగీతం, లలిత కళలు బ్రాహ్మణ్స్కి ఎంత ఇదో. ఎప్పుడైనా పండగ టైంలో గుడికి వెళ్దారమ్మని మా ఫ్రెండ్ తీసుకెళ్తే ఆ పిల్లలు స్టేజీల మీద చేస్తుంటే అసలు ఆనందం వచ్చేసేది నాకు. మన పిల్లలు కూడా రేపు పొద్దున ఇలా చేస్తే బాగుంటుంది అదే ఉద్దేశంతో వచ్చాను. అలా చూస్తుంటే అలా మాకు ఎదురుగుండానే డ్యాన్స్ క్లాస్ దొరికింది, సూపర్గా అందరూ చేర్పించాను. ఏంటి 10 రూపాయలు డ్యాన్స్కి, సంగీతం నేర్పిస్తే 15 రూపాయలు, చెరకు పాతికి 50 రూపాయలు నెలకి. 50 రూపాయలు కడితే పాట డ్యాన్స్ కూడా అలా కట్టాం. కొన్ని రోజులు వెళ్ళింది రవళి కూడా.
డ్యాన్స్ అయితే ఉంది కానీ పాట మానేసింది, రావట్లేదు నాకు అక్కర్లేదని. ఈవిడ కంటిన్యూ చేసింది. హరిత కంటిన్యూ చేసింది. కర్ణాటక మ్యూజిక్ తెలుసు హరితకి. ఫస్ట్ మీ సినీ రంగ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది, ఏ మూవీతో? ఏ మూవీతో అంటే ఫస్ట్ వచ్చాం, పిల్లలకనే వచ్చాను. కానీ మాకు అక్కడ ఇల్లు ఉండే కదా, మాకు గుడివాడలో ఒక ఇల్లు పెట్టుకునే కదా వచ్చాం. దానికి 3,000 వచ్చేది ఇది రెంట్. ఆ 3,000తోనే మేము జరిగాం చెన్నైలో. 5,500 ఇది పోతుంది కదా. అవును. ఇప్పుడు ఈ వేలల్లోకి వెళ్ళిపోయి 500 చెప్పడమే నోటికి రావట్లేదు చూడండి. అన్ని వేలల్లో లక్షల్లో ఉంది. 500 రెంట్ కదా, కతిమా 2,500 మా ఖర్చులకి. నేను డైలీ ఆఫీసులు అన్ని చెప్తాయి కదా మీకు. ఆ 3,000 రూపాయల్లోనే కుటుంబం నడవాలి. అలాగే ప్లాన్ చేసేదాన్ని ఆ 3,000 రూపాయలని. దాని తర్వాత వచ్చాము, నెక్స్ట్ అది ఉంది. నెక్స్ట్ ఏంటి, కూర్చోవాలి కదా. అక్కడ మేనేజర్లు చాలామంది ఉంటారు, ఇండస్ట్రీ కదా మొత్తం. ఏ సందుల్లో ఏ సెక్టార్లు అంటారు అక్కడ, స్ట్రీట్లనే. ఎక్కడున్నా ఎవరో ఒకరు ఒక సినిమాకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అక్కడ ఆ రోడ్లో, ఆ తెరువు అంటాము. అక్కడ ఉంటారు. వీళ్ళు వచ్చారు, అమ్మ డాన్స్ నేర్చుకుంటున్నారమ్మా అది అడుగుతారు కదా. ఇలా వచ్చామంటే, అమ్మ పిల్లలంటే ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఏదైనా మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు, మీరు యాక్టివ్గా కనబడుతున్నారు కదా. చేస్తే వస్తాయి ఎప్పుడంటే, ఎందుకు రావమ్మా, మీరు ట్రై చేయండి అమ్మా, పలానా చోటుకి వెళ్ళి ట్రై చేయండి అమ్మా. సరే అలాగే ట్రై చేస్తూ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, ఆంధ్రాలో తెలిసిన వాళ్ళ ద్వారా ఫస్ట్ విజయ్ బాపిరెడ్డి గారిని కలిసా. విజయ్ బాపిరెడ్డి గారిని కలిసా ఫస్టే. ఇక అక్కడి నుంచి ఆయన సినిమాలు కలిశాను, చూశారు, ఓకే అమ్మ అన్నారు. ఆ తర్వాత దొంగ కోళ్ళు ఇచ్చారు స్ట్రైట్గానే. ఇక నాకు ఏమీ చిన్న క్యారెక్టర్తో ఇవ్వలేదు ఆయన, స్ట్రైట్గానే దొంగ కోళ్ళు రాజేంద్ర ప్రసాద్ అమ్మగా ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ అమ్మగా చేసినప్పుడు మళ్ళీ వెంటనే జూలకటక ఇచ్చారు. అందులో తులసికి చంద్రమోహన్ గారికి మదర్గా చేశారు, రమణమూర్తి గారి వైఫ్ చేశా. ఆ టైంలో నాకు మన సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు, దొంగ కోళ్ళ పరిచయం అయ్యారు మన సత్యనారాయణ గారు. ఏ ఊరు అంటే ఆయనది గుడివాడే కదా, గుడివాడ. సరే మాది తెనాలి మీది తెనాలి లాగా కలిసి అప్పుడు కె విశ్వనాథ్ గారు ఇది సూత్రధారుల సినిమా రెడీ చేస్తున్నారు. సూత్రధారుల సినిమా రెడీ చేస్తూ వాళ్ళందరికీ న్యాయంగా తెలిసిందే, బ్రాహ్మణ అమ్మాయి కావాలి మదర్ అంటే అలా ఉంటుంది కదా. కానీ అక్కడ క్యారెక్టర్ వచ్చినప్పటికీ డల్గానో అలా కట్టు కాదు, ఒక రిచ్ మదర్ కావాలి. సత్యనారాయణ గారి వైఫ్ జమీందారిని, రిచ్ మదర్ కోసం ఎదుగుతున్నా మదర్లు అది ఇదని చెప్పారంట. అయితే నేను ఒక అమ్మాయిని చూశానండి, విజయ్ దుర్గాని, విజయ్ బాపిరెడ్డి సినిమాలో చేస్తుంది, ఆ అమ్మాయిని చూస్తారా అన్నట్టు. అయితే పంపించండి అన్నారంట. పంపించనంటే ఏంటంటే వింతప్పుడు ఫోన్లు లేవు, ఏమీ లేదు. మా అడ్రస్ చెప్తే కూడా వచ్చేవాళ్ళు లేరా. నా అదృష్టం బాగుండి సత్యనారాయణ గారు ఆ విజయ్ బాపిరెడ్డి గారి మేనేజర్ని పిలిచి వాళ్ళ కారులో మా ఇంటికి వచ్చారు. అసలు ఇటు కేకే నగర్కి వచ్చారు. ఆ డ్రైవర్ వచ్చి, ఆ మేనేజర్ వచ్చి, అమ్మ సత్యనారాయణ గారు వచ్చారు కారులో. సత్యనారాయణ గారా, మన సత్యనారాయణ గారేనా అన్న. అవునండి సత్యనారాయణ గారు వచ్చారమ్మా అన్నారు. గబగబా నేను బయటకు వస్తే ఆయన ఉన్నారు కారులో. సార్ ఏంటిది సార్ అన్న. ఏం లేదు దుర్గా అని పిలిచేవారు. ఏం లేదు దుర్గా, నీకు విశ్వనాథ్ గారు చూస్తానంటున్నారు, నిన్ను పలానా చోట ఉంటారు, రేపు అక్కడికి వెళ్ళి కలువు ఇస్తారు అన్నారు. రెండు సార్ కాపితా వద్దో వెళ్ళిపోతుందని చెప్పి ఆ కబురు చెప్పడానికి ఆయన వచ్చారు. చూడండి అభిమానం అసలు ఎంత పెద్ద యాక్టరు. అమ్మో నాకు అసలు ఆయన వస్తే అర్థం మాట్లాడి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. ఇదేంటి సార్ ఇట్లా వచ్చారు మీరని. అంత ఎందుకంటే కలిసి వచ్చే రోజు వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతా అంటే అంటారు కదా, అంతే కదా. లేకపోతే ఆయన నా గుమ్మలోకి రావడం ఏంటి, అది విచిత్రం కదా. సినిమా చిత్రం ఫస్ట్ నాకు ఇదే స్టార్టింగ్. అంతకల్పి నేను వచ్చి నెలల్లోనే ఉన్నాను కదా, సంవత్సరాలు కూడా అవ్వలేదు కదా, నెలల్లోనే ఉన్నా. అప్పుడు వెళ్ళమని చెప్పారు, పలానా చోటు అని చెప్పారు. సవేరా వాళ్ళే తీశారు ఈ సూత్రధారులు. అక్కడ చెన్నైలో సవేరా హోటల్ ఉంది వాళ్ళకి, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు కానీ సవేరా హోటల్ వాళ్ళు. ఆ సవేరా హోటల్లోనే సిట్టింగ్లు హోటల్ వేసుకుంటారు కదా డైరెక్టర్లు, వేసుకుని అక్కడ ఉన్నారు. వెళ్ళమన్నారు, వెళ్ళాను. రిసెప్షన్లో చెప్పాను విశ్వనాథ్ గారి రూమ్ అంటే వాళ్ళు తీసుకెళ్ళారు. వెళ్ళాను, ఇలాగే వెళ్ళాను. కాకపోతే జడేసుకునేదాన్ని కదా. ఇప్పుడెక్కడ మరి 87, 88 అనుకుంటా కదా. ఇలాగే కళ్ళజోడు పెట్టుకుని జడేసుకుని ఏదో క్రేప్ చైర్ ఏదో కట్టుకుని వెళ్ళాను. చూశారు గురుదేవ్ గారు అని ఒక కో డైరెక్టర్ ఉంటారు ఆయన దగ్గర అప్పట్లో. ఆయన ఉన్నారు, చూశాను. ఏం చేస్తున్నామంటే విజయ్ బాపిరెడ్డి గారి సినిమాలు చేస్తున్నానండి 2, తమిళ్ కూడా చేస్తున్నాను 2. ఎస్పి ముత్తురామరావు గారు చేసేప్పటికి తమిళ్ కూడా చేస్తున్నానండి అన్న. సరే ఓకే
ఆ అమ్మాయికి డేట్లు అవి చెప్పేసి గురుదేవ్ అన్నాడు. అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇంకేం అసలు ఏం మాట్లాడాలి అసలు ఓకే అన్నారు. అయిపోయింది, ఓకే అయిపోయింది. అదొక పెద్ద వింత. ఓకే అయిపోయింది. ఓకే అయిపోయి షూటింగ్కి బయలుదేరుతున్నాం. కొన్ని రోజులు, ఒక నెలకేమో షూటింగ్కి వెళ్తున్నాం. షూటింగ్కి వెళ్ళినప్పుడు రాజమండ్రి మహాలక్ష్మి హోటల్ ఏదో ఉంది రాజమండ్రిలో. ఆ హోటల్లో ఉన్నాం అందరూ. అదే పెద్ద హోటల్ అక్కడ. కేఆర్ విజయ గారు, నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు, భానుచంద్ర గారు, అందరూ, రమ్యకృష్ణ గారు, అందరూ మహాలక్ష్మి హోటలే. లొకేషన్లకు తీసుకెళ్ళిపోయేవారు. పొద్దున్నే తీసుకెళ్ళిపోయారు. నాగేశ్వరపేట ఏదో ఉంది అక్కడ. అక్కడి నుంచి ఒక 1 అవర్ 1.5 అవర్లో ఉంటాయి కదా లొకేషన్స్. అక్కడికి వెళ్ళిపోయాం. అందరూ నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు, కేఆర్ విజయ, ఇంతమంది కూర్చున్నారు. రమ్యకృష్ణను, భానుచంద్రాలు చిన్నపిల్లల క్యారెక్టర్ అక్కడ. నాకు జరిగే రోజు చిన్నపిల్లలు డాన్స్ వేసుకుంటుంటారు కదా, ఆ క్యారెక్టర్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్ళారు. ఆవిడ వచ్చిందా అన్నారు. వచ్చిందంటే ఒకసారి చూడాలిగా మరి డైరెక్టర్ గారు ఎట్లా, ఆ గెటప్కి ఎలా ఉన్నానని చూశారు నన్ను. వీళ్ళు ఇట్లాగే ఏదో అదే మేకప్ వేసేసి ఒక కొండ వేసేసి చుట్టేసి తీసుకెళ్ళారు. నేను చూసింది ఈ అమ్మాయిని కాదన్నారు అంతే. విశ్వనాథ్ గారు నేను చూసింది ఈ అమ్మాయిని కాదే అన్నారు. గురుదేవ్ గారు పక్కన, సార్ ఈవిడే సార్. లేదు లేదు మార్చండి, అమ్మాయిని ఏం చేశారు మీరు, మార్చండి అన్నారు. మార్చండి అంటే మళ్ళీ మొత్తం తీసేసి ఏదో చేశారు వాళ్ళు. ఏదో చేసి మళ్ళీ తీసుకెళ్ళారు. బాగాలేదు, అసలు నేను చూసిన లుక్కే లేదు కదా ఈ అమ్మాయిలో అన్నారు. అప్పుడు అతను గుర్తు చేశాడు, ఆ రోజు అమ్మాయి స్పెట్స్ పెట్టుకొచ్చిందంటే అని. స్పెట్స్ పెట్టుకొచ్చిందండి. ఇప్పుడు ఆ రోజు జడేసుకొచ్చింది, మనం జడేలేని క్యారెక్టర్కి కొండేసినా కూడా ఆ రోజు అమ్మాయి స్పెట్స్ పెట్టుకొచ్చింది. అయితే తెప్పించని షూటింగ్ ఆపేశారు. నాగేశ్వరరావు గారు గోలన్న దగ్గర, ఏంటి నువ్వు గుడివాడ అని తెలుసు ఆయనకు కూడా, మాట్లాడుకున్నాం కదా, ఆయన గుడివాడ పక్కనే కదా, అక్కడే కదా, నీకోసం ఎంతసేపు షూటింగ్ ఆపేశారు. మరి సిటీకి రావాలి కదా, మరి టౌన్కి రావాలి కదా, రాజమండ్రి కళ్ళజోడు తీసుకురాటానికి. అవి కూడా 2-3 తీసుకొచ్చారు కళ్ళజోళ్ళు. తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆయనకి ఒక 90% సాటిస్ఫై అయ్యారు. ఒక 90%. నేను కూలింగ్ గ్లాసులకి ఇప్పుడు వాళ్ళు పెట్టి పిచ్చర్ గ్లాసులు తేడా ఉంటుంది కదా, మరి ఉంటుంది కదా. సరే ఆవిడ ఆ రోజు అలా వచ్చింది. సరే ఈ గ్లాస్ అన్నారు, మొదలు పెట్టారు. స్టార్ట్ అయింది. కేఆర్ విజయ కానీ అందరూ కూర్చున్నారు. ఆవిడ హరికథ చెప్తుంది. ఆ షూటింగ్ ఆ రోజు ఆవిడ హరికథ. మేమందరూ వాళ్ళందరూ చూస్తున్నారు. నేనే చెప్పిస్తాను ఆ క్యారెక్టర్తో. హరికథ చెప్పిస్తానికి పిలిపిస్తా అసలు కేఆర్ విజయని. అప్పుడు జరుగుతుంది. అవన్నీ చూడటం, అది చేయటం, యాక్ట్ చేయమన్నారు. చేశాను. అమ్మ గ్లిజరిన్ లేకుండా ఏడుపు రావాలి. మరి ఆయన సీన్లన్నీ అట్టా ఉంటాయి కదా, గ్లిజరిన్ పెట్టి. విశ్వనాథ్ గారిది అంతా రియలిస్టిక్ గా ఉండాలి. సో మన రియల్ లైఫ్ లో ఎట్లాంటివి ఉంటాయో సేమ్ అదే ఉండాలి. అదే ఉండాలి. యాక్టింగ్ అంటే ఇది ఉంటుంది కాబట్టి అని మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే గ్లిజరిన్ లేకుండా యాక్ట్ చేయాలంటే సమస్యలు గుర్తు చేసుకుంటే చాలు. నిజమ్మా. సమస్యల్ని మైండ్లోకి తెచ్చుకుంటే మనం ఇందులో ఫెయిల్ అవ్వకూడదు. ఇది మనం పాస్ అవ్వాలంటే ఏడవాలి, గ్లిజరిన్ పెట్టుకోకూడదు. ఊరికే వచ్చేది ఎట్లా నాకు అలవాటు లేని ఇది కదా, కొంచెం అప్పుడప్పుడే కదా నేను చేస్తున్నాను. మన సమస్యలు గుర్తు తెచ్చుకుంటే బోల్డ్ ఏడుపు వస్తుంది, దానికి తక్కువే ఉండదు. అందుకని బోర్ని ఏడవకూడదు. అట్ట మనసులో నుంచి ఆ కళ్ళ నీళ్ళు అట్ట నిలవాలి. అట్ట చూసుకుని ఓకే చెప్పి షార్ట్ బాగా చేసేసిందని సత్యనారాయణ గారు కలిసి, మళ్ళీ సత్యనారాయణ గారు కలిసినప్పుడు చాలా బాగా చేసింది ఆ అమ్మాయి అని చెప్తే, మళ్ళీ ఇంకో షూట్లో కలిసి ఆయన నాకు చెప్పారు, చాలా బాగా చేసామంట దుర్గా, విశ్వనాథ్ గారికి నచ్చింది, చాలా బాగుంది, గ్లిజరిన్ లేకుండా అలా కళ్ళనప్పుడు నీళ్ళు తెచ్చింది అది ఇదని చెప్పారంట. అది చిన్న విషయం, అది లేదమ్మా, చిన్న విషయం కాదు. ఏంటంటే గొప్ప వాళ్ళు మనల్ని మెచ్చుకున్నారంటే అంత సామాన్యమైన విషయం కాదు. కె విశ్వనాథ్ గారి దగ్గర అటువంటి మాట వచ్చిందంటే అది చిన్న విషయం కాదుగా. నాగేశ్వరరావు గారు, ఏంటి మీకోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం అలా, మీరు కొత్త ఇప్పుడే వచ్చారు, మీరు చూసారా, మీకోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ డైరెక్టరు. అది ఇవన్నీ నాకు కలిసి వచ్చే రోజు వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు, అదృష్టకాలం వస్తే అలాగే ఉంటుంది అనిపించింది. సరే నేను చాలా ఇక్కడ చేశాను, రేలు నరసింహారావు చేశాను, మన ఇవన్నీ బాగానే చేసుకుంటూ వస్తున్నారు. అదే ఒకటేమ్మా, ఏంటంటే పిల్లలు కూడా చిన్న పిల్లలు, వాళ్ళు ఇంకా మరి రాలేదు సినిమా ఫీల్డ్కి, అప్పుడు రాలేదు, ఇంకా రాలేదు మీరు చేసేటప్పుడు. సో షూటింగ్ అట్లా మీరు అట్లా రాజమండ్రి కానీ వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆలనా పాలన ఎవరు చూసుకునేవాళ్ళు? ముగ్గురే ఉండాలి. ఇక్కడ ముగ్గురే ఒకళ్ళొకళ్ళు వండుకునేవాళ్ళు. అప్పటి నుంచే మా పిల్లలకు వంటలు అలవాటు. మా విజయ్ బాగా చేస్తాడు వంట. విజయ్ గారు పెద్దవారా? పెద్దాడు. ఓకే. తర్వాత హరిత గారు, తర్వాత లాస్ట్ రవళి, వాడు బాగా వంట చేస్తాడు. ఆ తర్వాత ఇక నేను తమిళ పిక్చర్స్ 90 నుంచి నేను తమిళ పిక్చర్లో బాగానే బిజీగా ఉన్నా. తమిళ బాగానే చేసే ఎక్కువ.
మణివണ്ണన్ అని పెద్ద డైరెక్టరే. గౌతమి అమ్మ, సత్యరాజ్ సినిమాలు, మన శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ ఊహ ఉంది కదా, ఊహ మదర్గా అట్లాంటివి చాలా చేశా అక్కడ నేను. ఓకే. ప్రశాంత్ అని హీరో ఉన్నాడు కదా, అవును, ప్రశాంత్ సినిమాలు అన్నీ బాగానే చేశా. అందుకని సత్యరాజ్ గారు వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. కానీ ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు, కొంచెం బిజీగానే ఉన్నారు. కాకపోతే ఫస్ట్ హరిత గారిని ఎంట్రీ చేయించాలని ఆలోచన కానీ ఎప్పుడు వచ్చింది? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చదువులు అనేది పెద్దగా సాగవు. ఓకే. సాగనప్పుడు డ్యాన్స్ క్లాసులు నేర్చేసుకుంటున్నారు ఇద్దరు. ఈవిడ మెట్రికులేషన్ కట్టించేసా రవళిని కూడా. 8th నుంచే మా మెట్రిక్ చదివేసి అయిపోయింది మెట్రికులేషన్. 10th అట్ట వెళ్ళాల. 8th నుంచే మెట్రికులేషన్. ఎక్కడ మన చాలా మంది ఉండేవారు, మా మాధవరావు గారని కెమెరామ్యాన్, శోభన్ బాబు గారికి ఎవరు చేసేవారు, మాధవరావు గారని కెమెరామ్యాన్. వాళ్ళ అమ్మాయి పెద్ద ప్రొడ్యూసర్ అమ్మాయి, ఆయన పేరు ఏదో ఉంది, చిరంజీవి గారి సినిమాలని చేసేవారు. వాళ్ళ అమ్మాయి, వాళ్ళందరూ ఫ్రెండ్స్. పెద్ద హీరో రామకృష్ణ భార్య పేరు ఏంటి, గీతాంజలి. రామకృష్ణ వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ క్లాస్మేట్స్. వీళ్ళందరూ మెట్రికులేషన్. ఓకే. ఇలా అనమాట. ఇలా మెట్రిక్ అయిపోయింది. తను మెట్రికులేషన్ రాసేసింది. ఎప్పుడు భీమవరం వెళ్ళి రాసింది, రేలంగ్ గారి ఇంట్లో ఉండి. రేలంగ్ గారి మనవడు. ఓకే. వీళ్ళందరూ అనమాట. అదే ఆవిడకి అట్ట అయిపోయింది, ఈవిడికి ఇట్ట అయిపోయింది. డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. నాకు ఒక ఐడియా వచ్చింది, ఫోటో సెక్షన్ చేద్దామా, హరితది ఫోటో సెక్షన్ చేద్దామా అనుకున్నా. ఫోటో సెక్షన్ పెట్టుకుని ట్రై చేయటం మొదలుపెట్టా. ట్రై చేయాలిగా, మన ఇళ్ళకి వచ్చేసేవు ఏదైనా ట్రై చేయాలి. ట్రై చేయటం మొదలుపెట్టినప్పుడు నేను తను కలిసి తమిళ సినిమాలు చేసాం. సత్యరాజ్ గారిది. ఓకే. తను ప్రభు అని ఉన్నాడు కదా, మన హీరో ప్రభు, మన శివాజీ గణేష్ వాళ్ళ తమ్ముడు కొడుకున్నాడు ఒక అబ్బాయి, మను అని అబ్బాయి ఉన్నాడు. ఓకే. అబ్బాయి పేరు కూడా మను అనమాట. ఆ అబ్బాయికి హీరోయిన్గా చేసింది ఈ అమ్మాయి హరిత. ఇంకొక అతను ఉన్నాడు, సెంధిల్ అనుకుంటా ఎవరో ఉన్నాడు. దానికేమో మన ప్రకాష్ రాజ్ వైఫ్ ఉంది కదా, లలిత. ఆ అమ్మాయి లలిత, వీళ్ళు మంచి ఫ్రెండ్స్, ఇప్పటికీ కలుస్తారు బాగా. వాళ్ళిద్దరు చేశారు. నేను అందులో ఎవరికో వైఫ్ క్యారెక్టర్ చేశాను. అక్కడ తమిళ చేసేటప్పుడు మేము ఒక కామదార్ నగర్ అని ఒకటి ఉంది మహాలింగపురంలో. అక్కడ మా ఎదురుగుండానే, అదొక అదృష్టం, మా ఎదురుగుండానే అరవింద్ గారి ఆఫీస్. మా ఎదురుగుండానే అరవింద్ గారి ఆఫీసు. ఇక్కడ తెలుస్తాయి కదా ఫోటోలు, అది ఇది అన్నోటికి అరవింద్ గారి ఆఫీస్ కదా. రమ్మన్నారు ఆఫీస్కి. ఇప్పుడు అమ్మాయి తెలుగు కలుస్తున్నాను కదా, వెళ్ళినప్పుడల్లా అటు ఇటు చూస్తున్నారు, తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారని రమ్మంటే ఆల్బమ్ తీసుకుని వెళ్ళా. ఆల్బమ్ తీసుకెళ్ళినప్పుడు చూశారు, ఓకే చేశారు. దాని డైరెక్టర్, ఇప్పుడు కార్తీక దీపం డైరెక్టర్ ఎవరు, రాజేంద్ర అని పేరు, రాజేంద్ర గారు. అప్పుడు ఆయనే అనుకుంటారు, నాకు బాగా గుర్తు మరి. అప్పుడు ఆయనైనా ఇంకెవరో, లేకపోతే ఆయన ఆఫీస్లో ఉన్నారు ఏదో, మొత్తానికి అది ఓకే చేశారు. రాజ్ కుమార్ హీరో, రాజ్ కుమార్ అని వచ్చాడు కదా అప్పుడు. రాజ్ కుమార్ హీరో, అన్నపూర్ణ గారు, గొల్లపూడి మారుతిరావు గారు భార్యాభర్తలుగా, వాళ్ళ కూతురు డబ్బు బలే జబ్బు. ఆ సినిమాలో ఇచ్చారు అవకాశం. ఆ టైంలోనే అందరూ తెలుసు మనకి, చిరంజీవి గారు కానీ ఆ లొకేషన్లకు వచ్చేవారు కదా మరి, వాళ్ళందరూ తెలుసు. బాగానే ఉంది, అయ్యింది. ఆ తర్వాత నుంచి ఇప్పుడు హీరోయిన్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని చెప్తారు, హైట్ తగ్గిదను, లేకపోతే ఇంకొంచెం ఏదో కావాలనో అన్నట్టు చెప్తారు. ఒక చిన్న పిక్చర్ కదా మన వాళ్ళు, ఇప్పుడు బాగుంది అమ్మాయి అని ఇచ్చేశారు. ఆ తర్వాత నుంచి ఏదో ఒకటి చెప్తారు. అక్కడి నుంచి ఏమైంది, సిస్టర్ క్యారెక్టర్లు వచ్చినాయి. చిన్నరాయుడులో విజయశాంతి సిస్టరు, మళ్ళీ దొంగ పోలీసులో మోహన్ బాబు సిస్టరు, అప్పుల పరవేదో రాజేంద్ర ప్రసాద్ సిస్టరు, మన ఇదేంటి ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నాగార్జున గారి సిస్టర్. సిస్టర్లే వచ్చినాయి. అంతకుముందు సిస్టర్ క్యారెక్టర్లు వేసినప్పుడు సిస్టర్లుగా ఉంటాం, వరలక్ష్మి అందరినీ చూసేసాం మనం. ఇక ఇలాగే ఉండిపోద్దేమో, సిస్టరే ఇక వేరే పిలవరు, ఇలాగే ఉండిపోద్ది. అందుకని అప్పుడు ఏం చేశాను, టీవీ సీరియల్ ఏదో చూస్తున్నాను. మన ఇంట్లో సన్ టీవీ అంటే మన గుమ్మలు పెట్టుకుని మన ఇంట్లో పెట్టుకుని టీవీలో వచ్చేస్తున్నారు. ఆ టైంలో తనకు ఆఫర్ వచ్చింది సన్ నెట్వర్క్ నుంచి, మన సన్ టీవీ ఉంది కదా. ఇది ఫస్ట్ తమిళ సీరియల్, తమిళ సీరియల్ చాలా చేసింది తమిళ్లో. పెద్ద పెద్ద డైరెక్టర్ చేసింది. అది వచ్చింది. అది వచ్చి దాన్ని జరుగుతూ ఉండగానే స్టాలిన్ గారిది ఒకటి వచ్చింది. స్టాలిన్ గారు యాక్ట్ చేశారు. మన ఇప్పుడు సీఎం తమిళనాడు సీఎం ఆయన యాక్ట్ చేశారు. ఒక 2 సీరియల్ ముందేదో ఒక సీరియల్ యాక్ట్ చేశారు, తర్వాత సూర్య అని ఒక సీరియల్ యాక్ట్ చేశారు. అందరూ హీరోయిన్ హరిత. అది చాలా రోజు. అప్పుడు ఎలా ఉండే ఈ సీరియల్ అంటే 13 వారాలే, 13 వీక్సే. ఇప్పుడు కదా సంవత్సరాల తరబడి వెళ్తాను. అప్పుడు 13 వీక్సే కదా. అది చేసింది. అది చేయడం తర్వాత మళ్ళీ మనకి అక్కడి నుంచి సన్ టీవీ నుంచి ఆఫర్ వచ్చింది. టీవీ అని ఆలోచిస్తుంటే చెప్పాను, సరే సినిమా అంటే సిస్టరే అంటున్నారు, మరి దానికి మనస్కరించట్లేదు కాబట్టి మన ఇంట్లో కూర్చొని చూడొచ్చు ముందు ప్రస్తుతానికి.
నువ్వు యాక్ట్ చేసింది వెంటనే మన టీవీలో వస్తుంది, మన మంచాల మీద కూర్చొని చూసుకునే ఇది వచ్చింది అవకాశం, ఎందుకు వదులుకోవటం, చేయమంటే నేనేం చెప్పినా చేసేది. హరిత గారు చేయమంటే చేసింది. ఇక అలా 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 ఫేమస్ అయిపోయింది తను. హరిత గారు సీరియల్స్ లో అయితే ఇప్పటికీ ఫేమస్. ఫేమస్ నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా సో హరిత గారు అంటే లేడీ సూపర్ స్టార్. అదే అంతే ఫేమస్ అయింది, టీవీలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఈవిడ కొంచెం ఇదికి వచ్చింది కదా మనకి. ఈ రవలి గారు ఎంట్రన్స్ రవళి గారిది నాకు, మేము ఒక మహాలింగపురంలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు దగ్గరలోనే ఈవీవి సత్యాగారి ఇల్లు. ఓకే. అక్కడ అన్ని అక్కడక్కడే ఉండేవాళ్ళు అవును, జనాలు. మనం అంటే పాత ఎవరైనా చెన్నైలో ఉండి హైదరాబాద్ కి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరన్నా అంటే సో యాక్టర్స్ కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు అదే అదే దగ్గర దగ్గరే ఉంటారు. అది ఈవీవి సత్యాగారిది. అక్కడ హీరోయిన్ కోసం ఎదుగుతున్నారు, అలీబాబా డజన్ దొంగలు. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారిది ఎత్తుతున్నారంటే ఒక ఆల్బమ్ తీసుకెళ్ళాను, అప్పుడు తీసుకెళ్ళాను. తీసుకెళ్తే బాగుంది. దానికంటే ముందు ఈ చేసేసింది కదా ఆల్బమ్ తీసుకెళ్ళా, చేసేసింది అలీబాబా డజన్ దొంగలు బాగుందన్నారు. ఓకే ఓకే, ఏమేమి మార్పులు చెప్పారో అవన్నీ చేసేసాము, షూటింగ్కి వెళ్ళిపోయాము. అది ఒక వైజాగ్ మొత్తం షూటింగ్, ఒక నెల 1 month ఉండే ఇప్పుడు షూటింగ్లు అయినాయి. ఈవీవి సత్యాగారి షూటింగ్ అయిపోయింది, రిలీజ్ అయింది కూడా, బాగానే ఆడింది. మరి ఏంటో ప్రాబ్లం అంటే 100 days ఎదురు చూసేవాళ్ళేమో అప్పుడు. ఇప్పుడు 4 వారాలు అయితే చాలు అంటున్నారు ఇప్పుడు, కానీ అప్పుడు చాలా ఎదురు చూసేవారు. 50 days అయిందా, 100 days అయిందా అని. అట్లాంటి టైంలో ఆడింది, తర్వాత ఆగిపోయినాయి, రాలేదు సినిమాలు మళ్ళీ. ఓకే. అప్పుడు ఆల్బమ్ తీసుకుని రమ్మంటే మన కోదండ రామిరెడ్డి గారు, ఓకే, కోదండ రామిరెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళాను, రమ్మన్నారు, ఆల్బమ్ తీసుకురామన్నారు. పిల్లల్ని ఎప్పుడు నేను ఆఫీసులో తిప్పలేదు. సో ఎక్కడున్నా కానీ ఏ కష్టమైనా కానీ మీరే పడ్డారేమో కానీ పిల్లల వరకు రానిలేదు. పిల్లల్ని ఆఫీస్కి తీసుకెళ్తాలు ఉండవు. తర్వాత ఓకే అయిన తర్వాత ఒకసారి తీసుకురమ్మంటే అలా తీసుకెళ్ళటం తప్పితే, తిరగడానికి ఆల్బమ్ వేసి తిరగడం తప్పితే నేను పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఓకే. తీసుకెళ్ళాను, తీసుకెళ్తే చూశారు, రమ్మన్నారంటే రాజశేఖర్ హీరో, ఓకే, మీనా హీరోయిన్ అని నాకు తెలియదు అప్పటికి. తీసుకెళ్ళారు, రమ్మన్నారు, పిలిచారు, చూశారు ఆల్బమ్, బాగా ఉంది ఆల్బమ్, అంతా అయిపోయింది. మంచి క్యారెక్టర్ అమ్మా అంటున్నారు. డైరెక్టర్ వచ్చారు, నేను కూర్చున్న ప్లేస్లోకి, అంత ఆయన రూమ్లోకి వెళ్ళకుండా ఆయనే వచ్చారు, ఒక హాల్కి మాట్లాడారు, బాగుంది ఆల్బమ్ అంటే. ఆ డైరెక్టర్ గారు నాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ప్రెసిడెంట్ గారికి వెళ్ళాం, ఓకే, ఆయన డైరెక్టర్. అప్పుడు చెల్లెలు చేసేసింది హరిత గారు చేశారు, అందుకని తెలుసు. హరిత వాళ్ళ సిస్టర్ అంటే కదా. ఓకే ఓకే అయిపోయింది. ఇందులో మంచి సిస్టర్ క్యారెక్టర్ అమ్మా మీనాకి, కానీ చాలా మంచి క్యారెక్టర్ అన్నారు. అసలు నాకు వచ్చింది చూడండి, ఆల్రెడీ బాధపడి మేము దాన్ని ఫీల్ అయిపోయి ఉన్నామేమో. చెల్లెలు అంటున్నారు, చెల్లెలు వచ్చింది అన్నారు. ఇక సారీలు గిరి అట్లా చెప్పడం, నాకు అంత ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు కదా, వద్దండి అలా చేయించను అన్నాను. ఏముందమ్మా చాలా మంచి క్యారెక్టర్ అండి అన్నారు. మంచి క్యారెక్టరే, మరి ఇలాగే అడిగాను, మరి హరితను మదర్ క్యారెక్టర్ చేయించనా అన్న. చెల్లుకి ఈవిడి తీసుకొచ్చేస్తాను, మరి హరితను మదర్ క్యారెక్టర్ చేయించనా సార్? అదే ఇట్టే మాట కఠినంగానే. ఏంటి సార్, మరి నేను హీరోయిన్ అని అందరూ అంటున్నారు, మీరు చెల్లెలు క్యారెక్టర్ ఇస్తానన్నారు, ఆల్రెడీ ఒక చెల్లెలు ఉంది కదా మా ఇంట్లో, మరి ఇప్పుడు ఆవిడ మదర్ చేయించనా? లేదా బాత ఏంటి డైరెక్టర్ గారి దగ్గర ఎట్లా మాట్లాడు, అసోసియేట్ అందరూ ఉంటారు కదా అక్కడ. లేదండి ఇది నా బాధ చెప్తున్నా, చెల్లెలు చేయించను కదా, మంచి క్యారెక్టర్ అని మరీ చెప్తున్నారు కదా సారు. అప్పుడు మరి పెద్ద అమ్మాయిని ఏం చేయను, మరి పెద్ద అమ్మాయిని కదా పని అడగాలి అందరూ చేయించేయమని. అంతే కదా, ఎవరు ఫ్రెష్గా కనపడితే వాళ్ళు తీస్తారు కొత్తగా, అంటే చెల్లి క్యారెక్టర్ అని పెట్టేస్తారా? అడిగా, కుదరదండి. ఇక మరి ఆవిడ మదర్ క్యారెక్టర్ చేయించరా అన్నారు. తర్వాత బయటకు వచ్చిన అసోసియేట్లు అందరూ అడుగుతున్నారు, ఏం డైరెక్టర్ గారి దగ్గర ఎట్లా మాట్లాడతారండి మీరు అని. సరే నేనేం చేయను, ఆయన డైరెక్టరే, ఇక్కడ నా పిల్ల కదా, మరి ఎట్లా సార్? నేను అన్నాను, ఏమనుకోకండి, మా తలరాతను నమ్ముకు వచ్చాం సార్, ఇలాగే అని వచ్చా, తలరాతను నమ్ముకుని వచ్చాం, ఏది జరగాలంటే అది జరుగుద్ది, నా చేతిలో ఏమి లేదు, ఇది ఆల్బమ్ పట్టు తిరగటమే, ఓకే అంతే అన్న. అయిపోయింది. ఆ తర్వాత వారం 10 రోజులు తిరిగేటప్పటికి నాకు విజయకాంత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మన తమిళ్ విజయకాంత్ గారు, కెప్టెన్ విజయకాంత్ గారు అంటారు. అక్కడ అసోసియేట్ వాళ్ళు ఎవరో చూశారు నన్ను ఆఫీస్లో, ఈ ఆల్బమ్ చూశారు తమిళ అతను, చూసి చెప్పాడు విజయకాంత్ గారు ఆఫీస్లో హీరోయిన్ కోసం ఎత్తుతున్నారు, మీకు వస్తుంది ఫోన్ అని. వాళ్ళ ద్వారా ఫోన్ చేయించాడు అయిపోయి. విజయకాంత్ గారు ఆఫీస్కి ఆల్బమ్ తీసుకెళ్తే నచ్చింది వాళ్ళకి, నచ్చేసింది అసలు, నచ్చేసింది. విజయకాంత్ హీరో, ఒకే హీరోయిన్, తిరుమూర్తి పిక్చర్ పేరు తిరుమూర్తి. ఓకే చేసేసుకున్నారు. అప్పుడే అగ్రిమెంట్ రాయించుకున్నారు. 3 సినిమాలు అయ్యే వరకు మాది కదలటాకి లేదని. అంటే తమిళ అన్న, తమిళ వరకే, తెలుగు మీ ఇష్టం అన్నారు.
బతికిచ్చేవాళ్ళారు బాబు అనుకుని తెలుగు మీ ఇష్టం అన్నారు కదా, ఆ విజయకాంత్ సినిమాలో మేము ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఈ రియల్ హీరో వచ్చింది, మన కృష్ణ గారు. కృష్ణ గారిది కృష్ణ గారిది రియల్ హీరో వచ్చింది. అసలు మీకు చెప్పడం మర్చిపోయారు, రియల్ హీరోనే పేరు మార్చాం మేము. ఇది మన రవళి పేరుని రియల్ హీరోలో మార్చాం. అంతకుముందు రవళి పేరు శైలజ, మేము పెట్టిన పేర్లు. అయితే దానికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ అంతా అయ్యేటప్పుడు ఆయన పేర్లు మార్చడం అలవాటు కదా, ఆమెని రంభ అప్పటికి వాళ్ళిద్దరు మార్చేసి ఉన్నారు. ఈ మూడావిడ ఈవిడ ఇంట్రడక్షన్. అక్కడ అప్సరా హోటల్లో ఉన్నాం మేము, అది హోటల్ పేరు కానీ అప్సరా అన్నా కానీ అప్సర పెట్టేశారు. హోటల్ పేరు అని చెప్పేసి ఆ పేరు పెట్టేశారు. అక్కడ అప్సర దిగని హోటల్ అప్సర అని అప్సర పెట్టేశారు. అప్సర పెట్టిన తర్వాత మాకు వర్కౌట్ అవ్వలేదు కదా ఏ అనేది, అది నేను చూపించాను కదా, అక్కడికి ఏదో పిచ్చి ఉంటుంది కదా తమిళనాడులో జాతకాలు ఏంటి మరి రావట్లేదు కదా అన్నట్టు చూపిస్తే ఏ అవ్వలేదన్నారు. అప్సర ఏం లేదన్నారు. ఎందులో పెట్టచ్చు అంటే 6లో పెట్టచ్చు అన్నారు. 6లో పెట్టచ్చు అన్నప్పుడు అప్పుడు మాకు బిఏ రాజు వీళ్ళు డేట్ చూస్తామని, బిఏ రాజు గారు జయ్య వాళ్ళిద్దరు భార్య భర్తలు, మా వలసల పక్కన మేళ దగ్గరే, అది కూడా. ఇక వాళ్ళు అంతా చూస్తా అన్నారు, పేరు మారుతాం అంటే రవళి పెట్టేశాం. రవళి పెట్టిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. బిఏ రాజే తీసుకొచ్చాడు రియల్ హీరో సినిమా. ఈ తమిళ బిఏ రాజు సంబంధం లేదు, తీసుకొచ్చేసాడు ఆ సినిమా జరిగిపోయింది, బాగా జరిగింది. సంక్రాంతి కరెక్ట్గా రిలీజ్ చేస్తే ఆయనకి ఎప్పుడు సంక్రాంతి హిట్స్ అంటే ఆయనకి టైట్లే. అట్లాంటి ఆ డైరెక్టర్ ఏదో లేట్ చేసి ఏమో చేసి మొత్తానికి అది లేట్ చేసుకున్నాడు. రియల్ హీరో సాంగ్స్ అన్నీ బాగుంటాయి, అంత బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే అది అట్లా లేట్ అయింది. ఆ సాంగ్స్ ఏదో జరిగేటప్పుడు ఏం చూశారు రాఘవేంద్రరావు గారు, చూశారంట. అది కాకుండా అది అయిన తర్వాత మాకు బావ వచ్చాడో ఏదో ఒకటి ఉంది, రాజేంద్ర ప్రసాద్, రవళి, ఇంద్రజ, రాజశేఖర్ కూడా, రాజ్ కుమార్ కూడా. ఆ పిక్చర్ సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్, సి కళ్యాణ్ గారు. ఆ సి కళ్యాణ్ గారు ఆ సాంగ్లు ఏదో చూసుకుంటే అక్కడ అన్నపూర్ణలోనే ఎక్కడో రాఘవేంద్ర గారు కూడా చూశారంట ఆ సాంగ్స్ చూసి రియల్ హీరో సాంగ్స్ చూసి మేము వస్తుంటే ఒకసారి ఆయన కనిపించారు రాఘవేంద్ర గారు మాకు. ఆ డ్రెస్లోనే ఉంది, సాంగ్ డ్రెస్ చూసాను, వస్తే పెట్టాను, ఏం సినిమా ఇది చేస్తామని అయిపోయింది. ఇక ఆ తర్వాత ఈ బిఏ రాజు వాళ్ళు పెళ్లి సందరూ చూస్తున్నారు అన్నప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళారు. ఆల్బమ్ చూస్తే ఈ అమ్మాయిని చూశాను ఆ రోజు అని చెప్పి ఇక టేబుల్ మీద అలాగే ఒక ఫోటో తీసి అలా పెట్టుకొని కన్ఫర్మ్ చేయడానికి చాలా రోజులు పట్టింది. ఇది పెళ్లి సందడి మూవీ, పెళ్లి సందడి రవళి గారిని ఓకే చేయడానికి. అప్పటికేంటి ఓకే చేయడానికి కూడా అప్పటికి దాసనారాయణ గారు సినిమా చేసేస్తుంది. మేము విజయకాంత్ గారు షూటింగ్లో ఉండగానే పిలిపించారు అదే గెటప్తో దాసనారాయణరావు గారు. ఒరే రిక్షాకి నారాయణమూర్తి హీరో, దాన్ని పిలిచారు, వెళ్ళాము, ఓకే చేసేసారు. ఆయన ఒకే షెడ్యూల్లో 1-2 షెడ్యూల్లో తిరుపతి షూటింగ్ మొత్తం చేసేసారు. దాసనారాయణరావు గారితో కూడా చేస్తుంది, విజయకాంత్కి చేస్తుంది అని చెప్పి వీళ్ళు ఓకే చేశారు. పెళ్లి సందడి ఓకే చేశారు. కానీ పెళ్లి సందడి అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే రవళి గారి లైఫ్లోనే ఒక మైల్ స్టోన్. అవును, ఆ రోజుల్లో ఆ సాంగ్ కూడా అది బాగా జామ్ చెట్టు, మా పెరటి జామ్ చెట్టు, ఆ సాంగ్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది. సినిమా రిలీజ్కి ముందే బాగా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. అసలు దానికి ఏదో అవార్డు కూడా వచ్చినట్టుంది, చిత్ర గారు ఎవరు పాడారు, అంతా బాగుంది. ఇక అక్కడి నుంచి తిరిగింది. ఇక వాళ్ళు అందులో ఏమి పెద్ద పెద్ద సినిమా చేస్తుడు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి డబ్బులు ఏమి ఇస్తున్నారు అనేది లెక్క కాదుగా మనకి. ఆ లెక్కలో వాళ్ళు ఎవరు కూడా సినిమాలు ఇవ్వడమే పెద్ద గొప్ప అన్నట్టు ఏదో కొద్ది గొప్ప ఇస్తారు. కానీ అది రిలీజ్ అయింది, బాగా హిట్లు అయిపోయి అప్పటికే ఒరే రిక్షా 175 డేస్, ఇది కూడా 175 డేస్, ఎన్నో కేంద్రాల్లో 175 డేస్, ఎన్నో థియేటర్స్లో పెళ్లి సందడి. విజయవాడలో పెద్ద ఫంక్షన్ కూడా పెట్టారు, హిందీ నుంచి కూడా యాక్టర్స్ అందరూ వచ్చారు, హిందీలో కూడా చేశారు ఆ సినిమా. అందుకని అంతా వచ్చారు, బాగా జరిగింది. అక్కడి నుంచి వెంటనే 3వ సినిమా వినోదం కూడా అది హ్యాట్రిక్. 3 సినిమాలు హ్యాట్రిక్ హిట్, వరుసగా హిట్లు అయ్యి 3 175 డేస్ సినిమాలే. ఒరే రిక్షా, పెళ్లి సందడి, వినోదం. తర్వాత వెంటనే శుభాకాంక్షలు, అది కూడా సూపర్ హిట్టే. అది అన్ని సూపర్ హిట్ల టైంలో మళ్ళీ వాసు గారు ఎవరో డైరెక్టరు, మామ తగ్గ కోటల్లో ఏదో సత్యనారాయణ గారు, జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, రవళి వీళ్ళందరూ ఉంది. అది కూడా మంచి సినిమానే. ఎలా ఉంటుందంటే ఇది ఎందుకు రాలేదండి, శుభాకాంక్షల టైంలో రాసి ఎంటర్ అయింది. అదే ఫస్ట్ సినిమా తనకి, అదే ఫస్ట్ సినిమా. అందులో కూడా ఒక స్మాల్ రోల్ కూడా చిన్నదే. అక్కడి నుంచి కొత్త వాళ్ళు ఎవరు వస్తారని చూస్తారు. ఒక మీలాంటి విలేకరు ఉంటారు కదా, ఇప్పుడు ఆయన పేరు అంతా నేను చెప్పను,
పుస్తకాలు వచ్చి మన సినిమా వాళ్ళకి పుస్తకం వచ్చాయి కదా, సితార్లా అవునవును, అనే అప్పుడు పేర్లు ఉండే సుప్రీం కదా, గానీ, ఉంటాయి. శనివారము చాలా అలాంటి వాటిలో రవళి లావ్ అయిపోయిందని రాశాడు ఓకే. ఇది శుభాకాంక్షలు మూవీ టైంలో. ఆ మూవీ టైంలో ఆహా. లావ్ అయిపోయిందని రాశాడు. లావ్ అయిపోయిన తర్వాత ఆయన బాధపడ్డాడు, అది అంతవరకు ఆగుతాయి అమ్మని. మరి ఎవరు చూస్తే లావు తగ్గు అన్నారు. అప్పుడు సినిమాలు ఇప్పుడు ఏదో చూసుకోండి అనిపిస్తాం. కాకపోతే మరి అప్పుడు వచ్చినప్పుడు ఈ రంభా సిమ్రాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అలాంటి బాడీలను పెట్టి చూసుకోవచ్చు. మరి అలా ఫీల్ అయ్యారేమో మనకు తెలియదు. కొన్ని సినిమాలు తగ్గిపోయినాయి పెద్దగా. కానీ శుభాకాంక్షలు మూవీ టైంలో కూడా సన్నగానే ఉంది, సన్నగానే ఉన్నారు కదా. అయినా కూడా లావ్ అని రాశారు. కానీ ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అట్లా ఏమో రాశారు, లేకపోతే అంటే తర్వాత ఎప్పుడైనా కానీ ఆ విలేకరి ఎదురైనప్పుడు కానీ అడిగాను, అడగడం కానీ అడిగాను అడిగారా? ఓకే. అది ఏంటి అట్లా రాశారు అంటే, లేదమ్మా ఊరికేదో అట్లా రాస్తాం దానికి ఆగమమ్మా సినిమాలు అన్నాడు. సరేలేండి ఏదైనా టైం, సరేలేండి అప్పుడు మా టైం అనుకుంటాం, ఇంకేం చేస్తాం. ఆ తర్వాత ఏ వచ్చాయి సినిమాలు. కానీ మంచి రైజింగ్ లో ఉన్నారు కదా. రైజింగ్ లో 4 సూపర్ హిట్ హిట్స్ కదా. ఇప్పుడు చూడండి, ఒక్క సూపర్ హిట్ వస్తే ఎన్నో సినిమాలు టకటక్ వస్తాయి, 10. ఆ తర్వాత అవి ఫ్లాప్లు అవుతాయా హిట్లు అవుతాయని వేరే విషయం. ముందు హిట్ అయిన వాళ్ళు వెనకాల పడతారు కదా. ఇప్పుడు అలా ఉంది కదా. అప్పుడు కూడా వరుసగా హిట్లు అన్నీ ఉన్నాయి. తగ్గినాయి సినిమాలు కొద్దిగా. మలయాళం ఏదో ఆయన పేరు మన దేవరాజు ఎవరు ఉండేవారు మలయాళం అంతా. ఇక్కడ కూడా మనకు విలన్ క్యారెక్టర్స్ చేసేవాడు. ఆ మలయాళం కూడా 2-3 మంచి సినిమాలు చేసింది, మంచి డైరెక్టర్స్ దగ్గర. కన్నడ చేసింది శివరాజ్ కుమార్ తాళ్ళతో. సొమ్మొక్కడిది సోకొక్కడిది అని కమల్ హాసన్ చేశాడు. కమల్ హాసన్, జయసుధ, రోజారమణి వాళ్ళు చేశారు. రోజారమణి క్యారెక్టర్ ఇంద్రజ చేసింది, జయసుధ క్యారెక్టర్ రవళి చేసింది, శివరాజ్ కుమార్ హీరో. అన్నీ చేసింది మంచియే. చేసినా కూడా అదే టైం అంటాం కదా, కొంచెం తగ్గింది. ఈవిడ తగ్గేటప్పటికి ఆవిడ బాగా రేజ్ అయింది సీరియల్లో. అక్కడ హరిత గారు అంటే ఎక్కువగా బాగా పనిచేసింది. అంతే పని చేసింది, నేమో వచ్చింది. ఆవిడకి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఆవిడ ఇన్వాల్వ్ అయి చేయడానికి ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా. ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్మెంట్ ఉండాలని నేను చెప్పేదాన్ని. దాన్నే ఇన్వాల్వ్ అయ్యి చేసింది. పేరు వచ్చింది, బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత 1999లోనో మరి 98లోనో ఈ ఈటీవీ నుంచి వచ్చారు మనుషులు మా ఇంటికి హరితని అడగటానికి. ఒక సంఘర్షణ అనేది ఒక సీరియల్, అందులో జాకీ హీరో. అడగటానికి వచ్చారు. డైరెక్ట్ తెలుగు సీరియలేనా? తెలుగు, డైరెక్ట్ తెలుగు. అప్పటివరకు తెలుగు ఏం చేయలేదు, ఫస్ట్ అదే అసలు. వాళ్ళు ఓకే చేశారు అంతని. ఇక్కడ ఇచ్చే వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఫ్లైట్లో తీసుకొచ్చి రూమ్ ఇచ్చి, దానికి పెద్ద గొడవ అయింది. ఇక్కడ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కువ ఇస్తున్నారు, ఇక్కడ రూమ్ ఇస్తున్నారు, ఫ్లైట్లో తీసుకొస్తున్నారు, అది ఇదని కూడా. అప్పుడు వాసు గారు ఎవరో దానికి కూడా డైరెక్టర్ పేరు అనుకుంటా, 12 పేజీలు డైలాగ్ ఇస్తే హరిత ఎగ్దమ్గా చెప్పేస్తుంది. అందుకని ఆవిడ ఇక్కడ కంపెనీ ఇస్తుంది అలా. అంతవరకు అని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆవిడ అలా వెలుగొందుతున్నారంటే ఆ డెడికేషన్, సో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా మనం గ్రేట్గా చెప్పుకోవాలి. మీరు అన్నట్టు ఆ పని పట్ల నిబద్ధత బాగా ఉంది తనకు, బాగా ఉంది. అమ్మా అండ్ రవళి గారి ఆ జర్నీ అనేది కూడా మనం చూసారుగా. మీరు చెప్పేదేముంది, మీ అందరికీ తెలిసినే. కాకపోతే ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మీ డ్రీమ్ మీడియా చెప్పడానికి. అందుకని నేను చెప్పడం తప్పితే చాలా వరకు తెలుసు. హరిత గారిది కూడా మేము అంటే అర్థమవుతూ ఉంది. రవళి గారు ఓకే. అంటే ప్రెసెంట్ మెయిన్ గా మాట్లాడుకోవాలి చెప్పండి. విజయ్ గారు, విజయ్ మేము రవళిది అయ్యింది కొంచెం. తమిళ సినిమా ఒకటి ఎంటర్ అయ్యాడు ఆ టైంలో. తను అరవింద్ గారు వాళ్ళు చూస్తున్నారు మాస్టర్కి, చిరంజీవి గారు వాళ్ళు. చాలా మంచి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నాకు తెలుసు కదా అరవింద్ గారు వాళ్ళందరూ. మేము అక్కడ తెలుసు, పెళ్లి సందడి విషయంలో తెలుసు, అంతా తెలుసు. పెళ్లి సందడి 175 డేస్కి విజయవాడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు బాగా చూశారు. చిరంజీవి గారు బస్ దిగి వస్తుంటే వీడికి పదగొప్పగా ఉండి తీసుకెళ్ళడం ఎన్ని చేశాడు. ఎవరంటే రవళి గారు బ్రదర్ అని చెప్పారు వాళ్ళు. నన్ను చూశారు. అప్పుడు చూసి 200 మంది, సురేష్ కృష్ణ డైరెక్టర్ మాస్టర్కి, ఆయన చూసినప్పుడు చాలా మంది చూస్తున్నారంట. ఎవరు చెబితే లాస్ట్ చిరంజీవి గారే చెప్పారంట, రవళి బ్రదర్ని చూసాం కదా ఒకసారి, అతన్ని పిలిపించండి అని. ఇక అప్పుడు అరవింద్ గారు నాకు లైన్లోకి వచ్చారు. ఇట్లా కావాలంటేను ఏమన్నా ఉందా వాడు చూడటానికి అబ్బాయిది అన్నారు. ఉందంటే అప్పుడు తమిళ్ చేశాను. అసలు న్యాయంగా చెప్పాలంటే హీరోగా స్టార్ట్ చేద్దామని కూడా నేనే తీశాను. ఒక 1 వీక్ షూటింగ్ జరిగింది కూడా. మాస్టర్ సినిమాలో మరి మన విజయ్ గారిది కూడా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఫస్ట్ నార్మల్ గా అయితే మొత్తం విలన్ గా ఉంటారు, తర్వాత పాజిటివ్ గా కన్వర్ట్ అవుతారు. అవును,
మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా జరిగింది. అవి కొంచెం ఆడే చూద్దామమ్మా, ఉందా మీ దగ్గర అన్నారు. ఆ 2-3 డేస్ చేసింది ఉంది రష్. చూపించాను, అక్కడ థియేటర్స్ ఉంటాయి, అక్కడ వేసి చూసుకున్నారు. చూసుకుని అక్కడ నాగరాజ్ గారిని ఒకరు ఉండేవారు అప్పుడు, మరి ఇప్పుడు ఉన్నారు లేదు నాకు తెలీదు, అరవింద్ గారి ఆఫీస్లో. ఈయన వచ్చి చూశారు. చూసి బయటకు వచ్చాం. నేను అప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నవీన్ కాదు, అబ్బాయి ఎవరు, ఒక హీరో, వడ్డే నవీనేగా. వడ్డే నవీన్తో ఒక పిక్చర్ ఉంది, రోజాను రవళి హీరోయిన్లు. మారిషస్ వెళ్తున్నాం సాంగ్స్కి. ఆయన చూపించేసి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం నుంచి. నేను వెళ్తుంటే చెప్పారు, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు రాలేదు, అప్పటికి ఇంక ఇండస్ట్రీ రాలే. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో హీరో వచ్చారు, నాకు పనిమాల చెప్పారు ఆయన. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో హీరో వచ్చారు, కీప్ ఇట్ అప్ అన్నారు. వాళ్ళకి అంత పెద్ద ఆయనకే నచ్చింది. కానీ ఎక్కడ తప్పు అంటే, ఎంత చేసినా ఏం చేసినా మనం టచ్లో లేకపోతే సినిమానే లేదు. టచ్లో ఉండాలి. సో అక్కడ టచ్లో లేకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేకపోయారు. ఆడపిల్లలు అయితే టచ్లో పెట్టుకుంటాక నేను తిరిగి టచ్లో పెడతాం, ప్రతి విషయాన్ని అందరితో మాట్లాడతా. వాళ్ళు మాట్లాడలేరు కదా, హీరోలు వాళ్ళే మాట్లాడతారు ఆడపిల్లలు. అలాగే హీరోతో కూడా నేనే టచ్లో మాట్లాడటం కుదరదు కదా. ఒక మగపిల్లాడి క్యారెక్టర్కి తల్లి మాట్లాడడం కుదరదు, ఆడపిల్లలు కాబట్టి నేనే మాట్లాడాలి. వాళ్ళ వల్ల అవ్వదు. అక్కడ టచ్లో లేకపోయింది ఆడికి అవకాశాలు, ఇంకేమీ కారణం లేదు. బాగుంటాడని అందరికీ తెలుసు. అండ్ ఇక్కడైతే ఇంట్లో సో ఆల్రెడీ రవలి గారు కానీ, హరిత గారు కానీ, విజయ్ గారు కానీ సినిమాల పరంగా బిజీగా ఉండేవాళ్ళు. మరి మీ టైం ఎలా సెగ్రిగేట్ చేసుకునే వాళ్ళు? ఎవరికి ఎక్కువగా ఎవరితో ఉండేవాళ్ళు అంటే, హరితతో అయితే సీరియల్స్కి పెద్ద ఎప్పుడు నేను వెళ్ళా. ఏదైనా వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్లో అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అంటే, చికెన్లు వండామా, కొడుగుడ్లు వండామా, ఈ కూరలు వండామా, చేపలు వండామా, పంపించడం వరకే నా డ్యూటీ తప్పితే సీరియల్కి వెళ్ళి కూర్చునేంత ఉండదు. సీరియల్ ఊర్లోనేగా, పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది, చెన్నైలో కాబట్టి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇల్లు చూసుకోవాలి. ఈవిడైతే అవుట్డోర్లో ఒక్కోసారి నేను వెళ్ళేదాన్ని, ఒక్కోసారి విజయ్ వెళ్ళేవాడు, ఒక్కోసారి మా చుట్టాలు ఎవరు నన్ను పంపిస్తాను ఖాళీ లేకపోతే. ఒక్కోసారి ఎక్కువ మొత్తం ఆవిడతోనే తిరగకుండా ఉండబట్టే, ఒకటి మీకు చెప్పాలి, ఫుల్ హీరోయిన్తోనే నేను చుట్టలేదు, వాళ్ళని పంపించి నేను కూడా వేరే పనుల మీద పడ్డాను అంటే, ఇప్పుడు వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా, పిల్లలు సంపాదిస్తున్నారు, ఆ డబ్బులు బ్యాంకులో వేయలే నేను, అలా నా ఇంట్లోనూ పెట్టుకోలే. ఎక్కడ తక్కువలో దొరికితే అక్కడ స్థలం మీద పెట్టా. మరి పనే కదా. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పినది అదే. మనం అనుభవంలో ఒక సావిత్రి గారిని వీళ్ళందరినీ చూసి నేర్చుకునేది అదే. ఏం చెప్పాను వెనకాల ఏంటి, ఇప్పుడు అవకాశాలు ఉన్నంతసేపు యాక్ట్ చేస్తారు, ఇది అయిపోయిన తర్వాత ఎలా తింటారు? అందులో యాక్టర్స్ ఒక రిచ్నెస్కి అలవాటు పడిపోతారు. ఆ రిచ్లో కొనసాగపోతే బెంబేలు ఎత్తిపోద్ది మనసు. అప్పుడు ఏమవుతారు అంటే, పాత హీరోయిన్స్ ని చాలా మంది చూసాం కదా, చూసాం, అనుభవంలోకి వచ్చినట్టు వస్తే తినేస్తే ఎలా తినేయచ్చు. అందరూ హీరోయిన్ల మదర్లా కాల్ మీద కాల్ వేసుకుని నేను కూడా ఒక నావల్ చదువుకుంటూ కూర్చోవచ్చు లొకేషన్లో. చాలా మంది బ్యాంకుల్లో పెట్టుకున్నారు, చాలా మంది బంగారాలు కొనేసుకున్నారు, బీరువాలోనే పెట్టుకునే వాళ్ళు. సినిమాలో చూపిస్తారు చూడు, లాకర్స్లో డబుల్ కట్లు, అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్లు. కానీ మీరు మాత్రం అలా, నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండే కాదు. ఇంకో 50,000 పక్కన వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారులే, రెడ్డి గారు అక్కడ ఇంకో 50,000 తీసుకొచ్చి మనతో వచ్చిన స్థలం ఏదో ఒకటి. అంటే ఈ స్థలాలు అంటే వచ్చిన సంపాదన, హరిత గారు సంపాదిస్తున్నారు, రవలి గారు సంపాదిస్తున్నారు, విజయ్ గారు కానీ మీరు కానీ అట్లా అందరూ సంపాదిస్తున్న తీసుకొని వచ్చి మీరు కంప్లీట్ స్థలాల మీద పెట్టేశారు. వాళ్ళకి అవసరమైనప్పుడు నగలు కొన్నాం. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా రేపు ఎంత నగలు కావాలి అంతవరకు కొన్నాం. అంతేగాని ఎక్స్ట్రా కొనేద్దాం ఒక కిలోలు ఇట్లా అంతా లేదు. ఏదన్నా మనకు తోచింది దాని మీద పెట్టుకుందాం అంతే కదా. పిల్లలకి రేపొద్దున ఆ స్థలాలు కొనుక్కున్నాం, ఆ స్థలాలు కొనుక్కు వీళ్ళు సినిమాలు అయిపోతే మరి ఇల్లు ఎట్ట కడతాం, మళ్ళీ అప్పటి నుంచి ఇల్లు కట్టడం, ఆ స్థలాల మీద కట్టాలి కదా, కడితేనే కదా రిటర్న్. సినిమాలు లేకపోతే రిటర్న్ ఏమి రాకపోతే ఎట్ట మళ్ళీ అన్ని స్థలాలే కొనుక్కుంటా వెళ్ళిపోతే ఏం తింటాం? మన టైం అవసరం డబ్బులని అమ్ముతాకెళ్తే స్థలం కొనేవాడు ఉంటాడు, దాన్ని ఏదైనా కట్టి మనకు వస్తుంది రిటర్న్. అలాంటివి కట్టడం. కానీ మీ జీవితంలో మీరు అనుభవించిన ఆ కష్టాలు కానీ ఏదైనా ఉంటాయో దాని నుంచి నేర్చుకున్న పాఠాలని బట్టే మీరు ఈ డబ్బుల్ని ఎలా సెగ్రిగేట్ చేసి, అంటే ఎన్ని విధాలుగా చేస్తే బాగుంటుంది, పిల్లలు మనం పడిన బాధలు వాళ్ళు పడకూడదని మీరు ఆలోచించి చేశారు. మనం పడిన బాధలు పడకూడదు, అందరూ పడిన హీరోయిన్లు చాలామంది పడ్డారు, అలాంటి మళ్ళీ రాకూడదు అని చేశాను. ఇప్పుడు వాళ్ళు సంపాదించారు,
సంపాదించింది ఒళ్ళో పెట్టి కూర్చున్నా పక్కన పెట్టి కూర్చుంటే పెరగరు. ఇప్పుడు అలా ఉండరు. సంపాదించిన దాన్ని ఒక ప్లేస్లో పెట్టుకోవాలి, ఎక్కడో చోట. రేపు అనేది గుర్తుపెట్టుకోవాలి. రేపు అనేది గుర్తుపెట్టుకుని నేను చేశాను. ఓకే. అంటే ఇలా డబ్బుల గురించి అంటే నిజంగా మీ దగ్గర మీరు చెప్పే ఈ పాఠం అనేది చాలా మంది చూసి నేర్చుకుంటారేమో. నిజంగా సూపర్ అమ్మా. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తాను కదా, వంట చేసినా కూడా 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు దాచుకోండి అమ్మా. ఒక 100 రూపాయలు సంపాదించారంటే అందులో 30 రూపాయలు మీది కాదు పెట్టుకోండి, 70 రూపాయలే మీది అనుకోండి. అలా సేవింగ్ చేసుకోండి. రేపు పొద్దున అనేది ఉంటుంది. రేపు అనేది లేకుండా ఎవరు ఖర్చు పెట్టినా బతకలేరయ్యా. రేపు అనేది మైండ్లో తెలియాలి. అంటే ఇవన్నీ ఓకేనమ్మా. సంఘర్షణ సీరియల్ టైంలో జాకీ గారు అండ్ హరిత గారు వాళ్ళిద్దరు ఫస్ట్ సీరియల్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలా ఇంటర్వ్యూలు చెప్తాను నేను. సంఘర్షణ సీరియల్ ఒక 1 year జరిపోయింది. 1 year జరిపోయిన తర్వాత అప్పుడు తనకి పెళ్లి చేద్దామనే ప్రపోజల్లో కూడా మేము ఉన్నాం. అసలు చూద్దాం, సంబంధాలు చూడాలంటే తమిళ్లో చూడలేము. అక్కడ నాకు క్యాస్ట్లో ఎన్ని తెలీదు. ఎలా చూడాలన్నా తెలుగే చూడాలి. తెలుగు చూడాలంటే మనం యాక్టర్స్ ఎవరిని చూడాలి? ఇక్కడ వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లోకి వెళ్ళి వీళ్ళు ఉండలేరు, వాళ్ళు ఉండలేరు అన్నట్టు ఉంటాయి. అందులో చూసే టైంలో ఈ అబ్బాయి జాకీ అందులో హీరో, మా అబ్బాయికి కూడా ఫ్రెండ్ విజయ్ కూడా హైదరాబాద్లో. అప్పుడు ఎలా బాగానే ఉన్నాడు. ఇంకా మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంటి చుట్టాలు కాదు కానీ ఒక 30-40 సంవత్సరాల నుంచి మా ఇంటి మనుషులాగా మెలిగారు ఒక ఫ్యామిలీ. గుడివాడ నుంచి వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం మేము ఫస్ట్ గుడివాడలో. వాళ్ళు అంత బాగా ఫ్యామిలీ మిగిలారు. ఆవిడ జాకీ ఎలా ఉంటాడండి చూద్దామంటే, బాగానే ఉన్నాడు కదండి, శాంతికి చక్కగా సూట్ అవుతాడు, అడుగుదాం ఎవరంటే ఈ పలానా విజయని అడగమంటే తోటారు పలానా కాకినాడ అది ఇది అని చెప్పారు. మన వాళ్ళే కాకినాడ, మన మంచి ఫ్యామిలీ బాగానే ఉంది చేసుకుంటే. అప్పుడు ఈవిడికి చెప్పాము హరితకి. అంటే ఎలా అంటాడు అనేది మనకు తెలియదు కదా, లొకేషన్లో ఎలా మనకెంత తెలుస్తుంది. ఎలా ఉంటాడు జాకీ అంటే బాగానే ఉంటాడు, మరి లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్గానే ఉన్నాడు అని చెప్పింది. సో అలా ప్రపోజల్ తీసుకెళ్ళాము. ఇక ఏదో అల్లాళ్ళు అడుగుతున్నాడేమో, విజయ్ కూడా అడిగినట్టున్నాడు. తర్వాత ఇక నేను ఒకసారి అడిగాను జాకీని, ఇట్లా హరితని మీకు ఇద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్తే. అప్పుడు నేను ఒక కాంప్లెక్స్ కట్టబోతున్నాను, కడతాకి రెడీ అవుతున్నాను. చెన్నైలో వలసరవాకం మెయిన్ రోడ్లోనే కట్టబోతున్నాను. కడుతుంటే అప్పుడు అడిగితే చేసేస్తే బిల్డింగ్ కట్టక ముందు చెయ్యాలండి, మధ్యలో చేయకూడదు అని చెప్తే, అయ్యో లేదండి అసలు నాకు ఐడియా లేదు, ఇప్పుడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది, అలా తమ్ముడిది అయిపోతుంది. అన్నగారిది ఎప్పుడు అయిపోయింది, తమ్ముడిది అవుతుంది పెళ్ళి. ఏం చేసుకోలేదన్నమాట. తమ్ముడు మా బ్రదర్ పెళ్ళి అవుతుంది అన్నారు. ఇప్పుడు నాకు ఐడియా లేదండి అన్నాడు. ఓకే అయితే నేను బిల్డింగ్ కట్టుకుంటున్నానండి, అందుకని ముందు అడిగాను. సరే వాళ్ళతో పెట్టేశాను. మళ్ళీ సంవత్సరానికి చేశారు. వస్తాం చూడటా కానీ చేసుకుంటాను. అప్పుడు నా బిల్డింగ్ అయిపోయింది, కట్టేశాను. కాంప్లెక్స్ పెద్దది, 15,000 square feet పెద్దది, 4 floors వేసి పెద్దది కట్టా. అందులోనే హరితది 2001 August 4th అక్కడ మా కాంప్లెక్స్లోనే. మళ్ళీ బయట కళ్యాణ మండపాలకు వెళ్లకుండా ఒక ఫ్లోర్ పెళ్ళి, 2 floor భోజనాలు అన్నీ మా కాంప్లెక్స్లోనే చేశా. జూలై 30th ఏమో గృహప్రవేశం, August 4th పెళ్ళి అందులోనే అయిపోయింది. ఈ రవలి గారి మ్యారేజ్ కోసం అని చెప్పేసి మీరు హైదరాబాద్ రావాలని, అది కూడా మీరు అన్ని తెలుసుకుని వచ్చిన్నారు. అది రవలి వచ్చేప్పటికి పిల్లాడు పుట్టేశాడు హరితకి, వృద్ధులు. వాడిని 5వ నెలలో నేను ఇక్కడ పంపించాను హైదరాబాద్కి. ఒక్కతే ఉంటుంది అక్కడేందు. మా 25 సంవత్సరాల తర్వాత రవళి తర్వాత మా ఇంట్లో చిన్నపిల్లడు వాడే, ఇక హరిత కొడుకే. అప్పుడు బాగా అలవాటైపోయింది కదా మాకు 5 నెలలు. పిల్లడితో ఏం బాధపడుతుందో, ఒక్కతే షూటింగ్ చేస్తుందేమో, పిల్లల్ని ఎక్కడ పెడతారు, అది ఇది ఒక పక్కన అవుతుంది. ఈ లోపల ఈ పిల్లల్ని చూద్దాం, సినిమాలు పెద్దగా తగ్గినాయి కదా ఎలాగైనా. సరే హైదరాబాద్ వెళ్ళిపోతే ఎలా ఉంటాం, ఇక్కడున్న వాళ్ళకి ఎలా రావట్లేదు, అక్కడికి వెళ్తే సినిమాలన్నా వస్తాయి కదా, పోనీ అక్కడికి వెళ్ళిపోదాం అని అసలు అనుకోకుండా అక్కడికి వెళ్తేనే సంబంధం దొరుకుతుందని కూడా నా మైండ్లో ఉంది. ఆంధ్ర వెళ్తే సంబంధం చూద్దాం, ఇక్కడ ఎవరు తెలియట్లేదు నాకని. ఒక 90% సంబంధం, 10% పిల్లాడు ఒంటరిగా ఉంటుంది ఇక్కడ. పిల్ల హరిత పిల్లాడితో మేము వెళ్ళామంటే మాకు దగ్గర వదిలేస్తుంది కదా, తోడుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా, అదొకటి. అలా వచ్చేసాం. 2004లో వచ్చేసాం. 4లో వచ్చిన తర్వాత సినిమాలు వచ్చినాయి ఇక్కడ. సినిమాలు 4-5 సినిమాలు చేసింది. అంటే రవలి గారి సో లాస్ట్ సినిమా అంటే స్టాలిన్.
విజయ్ గారికి మంచి పేరు తీసుకొని వచ్చింది చిరంజీవి గారితోనే మాస్టర్ మూవీ. ఇక్కడైతే స్టాలిన్ మూవీ రవలి గారు లాస్ట్ సినిమా. చిరంజీవి గారి మూవీ అనేటప్పటికీ హ్యాపీ ఒక అదే కదా. అయితే అది కూడా క్యారెక్టరే కదా, ప్రకాష్ రాజ్ కూతురు అన్నారు, అయినా కూడా చిరంజీవి గారిది కదా, చిరంజీవి గారి మూవీలో చేస్తున్నట్టు ఉంటుంది కదా. కానీ చాలా పవర్ఫుల్ రోల్ మా ఏంటంటే స్టోరీని మొత్తం టర్న్ చేసేది రవలి గారే. అదే అసలు ఇందులోనే అడిగారు, కాకపోతే మేము చేయలేదు. మన హిట్లర్లో అడిగారు చెల్లెలు క్యారెక్టర్, చెల్లెలు ఎందుకు అన్నట్టు చేయలేదు. అసలు మీకు మీ చెవులోకి చెల్లెలు అనే వర్డ్ విన్నారంటే మాత్రం ఫైర్ అయిపోతారేమో. చెల్లెలు తెచ్చింది, ఇక రంభ ఉండిపోయింది కదా, ఒక్క హీరోయినే కదా రంభ. ఇక చెల్లెలు అంటే ఎవరెవరు చేశారు, 4 చెల్లెళ్ళు ఉంటారు కదా, అందులో మెయిన్ చెల్లెళ్ళు ఒక ఇచ్చారు, ఎందుకన్నా చేయలేదు. మరి అప్పుడు హీరోయిన్గా చేస్తుంది, వేరే చేస్తున్నారు కాబట్టి చేస్తుంది, అదొక కారణం. అయినా చిరంజీవి గారి సినిమా ఆ రకంగా అప్పుడు పోయింది, ఇప్పుడు వచ్చింది అవకాశం, సరే చేద్దాంలే అని చేసేసి. అసలు స్టాలిన్ చేసిన తర్వాత పెళ్ళికి కూడా వచ్చారు ఆయన, రవళి మ్యారేజ్ కూడా వచ్చారు. ఈ రవలి గారి మ్యారేజ్ ఇట్స్ అరేంజ్ మ్యారేజ్? అది విజయ్కి ఫ్రెండే, తను అరేంజ్డ్ మ్యారేజే, లవ్ అని కూడా చెప్పలేం, కానీ క్యాస్ట్ వేరు. ఓకే, ఇదేదో టిపికల్గా ఉంది. టిపికల్ కూడా అనుకోవచ్చు, కానీ అరేంజ్ చేసాం. ఓకే, నేను వెళ్ళి మాట్లాడి, నేను వెళ్ళి ఇల్లు వాకిళ్ళు చూసి అన్నీ చూసుకున్నదే. ఓకే, అలా ఏం చేస్తూ ఉంటారు అల్లుడు? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి కాంట్రాక్ట్స్ అవి చేశారు, తర్వాత ఇప్పుడు ఏదో మైన్స్ ఏదో అంటారు కదా, మైన్స్ ఏదో అంటారు కదా, అందులో ఏదో చేస్తున్నారు. కొంచెం తెలుగుదేశం కొంచెం అప్పుడు ఉండేటప్పుడు కొంచెం డల్ అవుతాయిగా, ఆల్టర్నేటివ్గా లీడర్సే డల్ అయిపోయారు. ఆ లీడర్ దగ్గర వర్క్ చేస్తున్న ఆ వర్కులు తీసుకున్న వాళ్ళు డల్ ఎందుకు అవరు, అట్ట అయినా కూడా ఇప్పుడు మళ్ళీ పర్వాలే, మళ్ళీ వచ్చారుగా, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో? హైదరాబాదే, గోపనపల్లి. ఓకే, హైదరాబాద్. సో హరిత గారు ఇక్కడే, విజయ్ గారు ఇక్కడే, అందరూ ఇక్కడే మాత్రం. కానీ సో పిల్లలతో మీరు లేకుండా సపరేట్గా ఉండడానికి రీజన్ ఏంటి? ఏమీ రీజన్ లేదు, ఉండటం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ ఉంటా, మామూలు ఆడాళ్ళు ఇళ్ళలో నైట్ వేసుకుని ఉంటారు, నా సోఫాలోనే పడుకుంటా, నా టీవీ నేను చూసుకుంటా, అంతే కదా. అల్లుళ్ళు ఇళ్ళకి వెళ్ళి కూర్చోదు, కొడుకు ఇల్లే కదా అనొచ్చు, కొడుకుది కూడా వెళ్ళడం, కూతుళ్ళు ఎంత కొడుకు అంతే. కూతుళ్ళ దగ్గర వస్తారు అందరూ. ఊర్లో విజయవాడలో ఉన్నా కొన్నాళ్ళు, 2-3 సంవత్సరాలు. చెన్నై నుంచి నేను విజయవాడ వచ్చేసా. రవళి పెళ్లి చేయటమే 2007, నేను చెన్నై వెళ్ళిపోయా, 7లో వెళ్ళిపోయాను. అక్కడే ఉన్నాను 17, 18, 19 వరకు ఇంచుమించు అక్కడే ఉన్నా. మళ్ళీ 19లోనే వచ్చా, కొంచెం ఏదో బిజినెస్ మొదలు పెట్టాం అక్కడ. విజయ్కి ఏదో స్థలం ఉంటే ఇక్కడ అమ్మి, అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెట్టాము పెట్టుబడులు పెడితే వాడు నెలకి ఇంత వడ్డీలు ఇస్తున్నారు కదా, నెలకి అవి వసూలు చేసుకోవటం, ఆ స్థలాలు మా పేరు రాయించుకున్నాం, అవి మళ్ళీ రిజిస్టర్ చేయాలి తనకి, మళ్ళీ ఇంకో 500 అయితే మనకు రిజిస్టర్ చేస్తాడు, ఆ పద్ధతిలో రాసాం. ఓకే, అయిపోయి అప్పుడే కరోనాలు వచ్చేసినాయి, అన్ని ఒకటి దాని మీద ఇంకొకటి వచ్చేసినాయి, రెంట్లు రావట్లా, అదే వడ్డీలు రాలా, కరోనానే వచ్చింది. ఇంకా అక్కడుండి ఏం చేస్తాం, హైదరాబాద్ కరోనా వస్తుందంటే అమ్మ ఒక్కతే వేరుగా ఉందంటే వీళ్ళకి భయమే కదా. అక్కడ కూడా సపరేట్గానే ఉంటున్నారు రెంట్ తీసుకుని విజయవాడలో. ఓకే, వేరే ఇక్కడ ఆ రెంట్ ఏదో ఇంకో 10,000 ఎక్స్ట్రా పెడితే ఇక్కడే ఉంటుంది అమ్మ, ఇక్కడికి వచ్చేసి అన్నారు, అలా వచ్చేసా. కానీ అమ్మ ఏంటంటే ఇల్లు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ బొమ్మలతో మొత్తం నింపేశారు, కలర్ఫుల్ ఉంటుంది, నాకు తోడుగా అది ఒక్కదాన్ని ఉంటాయి కదా, నా ఒక్కదాన్నే ఫీలింగ్ రాదు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇల్లంతా నిండుగానే ఉంది కదా, ఒక్కదానే ఫీలింగ్ రాదు. భలే నిండుగా, అంటే ఎక్కడ చూసినా కానీ, ఏ మూలను చూసినా కానీ చిన్న చిన్న బొమ్మలతో కూడా మరైతే మొత్తం నింపేశారు. సో దేవుడి దగ్గర నుంచి అన్నీ ఏంటంటే మన తెలుగింటి ఇల్లు ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం నింపేశారు. చాలా మంది మా పిల్లలే అంటారు ఏంటి అన్ని ఇట్లా పెట్టేసామని, అయినా ఇది నాకు అదో ఒక రకం సంతోషంగా ఉంది నాకు. ఓకే, మనవాళ్ళు మనవరాళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫుల్గా బాగున్నారు. ముగ్గురికి 2 పిల్లలు చాలు, 6 ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి 6. ఓకే, మొత్తం ఒక ఫ్యామిలీ, పిల్లలు 6, పెద్దవాళ్ళు 6, 12, నేను ఒకదాన్ని, 13 మంది ఫ్యామిలీ ఇది. ఓకే, నైస్. అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ యొక్క ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉంది. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత అనుకోని అతిథిలాగా నాకు అనుకోని అవకాశం భగవంతుడు కల్పించాడు. ఇది నా మనసులోకి వచ్చింది. తర్వాత నేను పిల్లల్ని అడిగాను, చేస్తే ఇష్టం ఉంటే ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తాను, వంటలే కదా అన్నాను. అదేం నష్టం వచ్చే బిజినెస్ కాదు కదా, నువ్వు చెయ్యి, చూసేంతసేపు చూస్తారు, లేకపోతే మూసేసుకుంటావు అన్నట్టే కదా. అంతే కదా, చేయమన్నారు.
కానీ అది సక్సెస్ అవడం సక్సెస్ అయింది మరి అది నిజంగానే మన వ్యూవర్స్ ఉన్నారు చూడండి. Yeah. నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళ కామెంట్స్ చదువుతూ ఉంటాను నేను వాళ్ళే. అమ్మ అమ్మమ్మ నాన్నమ్మ ఆంటీ అనేవాళ్ళు చాలా తక్కువ. యా అమ్మ అమ్మమ్మ నాన్నమ్మ అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారో. అంత ఇష్టం. మా అమ్మమ్మలా ఉన్నారు, మా నాన్నమ్మలా ఉన్నారు, మా పెద్దమ్మలా ఉన్నారు, మా అత్తయ్యలా ఉన్నారు మీరు అంటారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు నాకు అదే ఈ వయసులో. చాలా అదృష్టం. అంటే వంట చేస్తూ కూడా మీరైతే కొన్ని చెప్పే మాటలు కానీ సో జాగ్రత్త పరిచేటట్టు అదే ఇలాంటి ఏంటంటే పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్తుంటారు చూసారా, అదే అది బాగా నచ్చింది వాళ్ళకి. నేను ఇది డ్రామాస్టిక్ గా చెప్పడం కాదు, నా ధోరణి అంత. వంటలు చేస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తాను కదా అండి, చూసినప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. బాగా ఎంత అంత ఇష్టం అని కాదు, నేను ఒకటే చెప్తా మంచి. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను డ్రామాస్టిక్ గా ఉండదుగా, నా ధోరణే ఇంతే. ఇక కానీ మీరు చాలా ఫైర్ బ్రాండ్ అమ్మా, మాట కానీ మాట తీరు కానీ ఏది ఫస్ట్ నుంచి ఇంతేనా? అలా ఉండబట్టే నా ఆడపిల్లల్ని తీసుకుని నేను రాగలిగాను బయటికి. అమ్మా ఒక ఆడపిల్లలు హీరోయిన్లు ఇంట్లో పెట్టుకుని నా నోరు ఇలా లేకుండా ఉంటే ఆడతారు జనం. రైట్, అది నిజమే, ఆడతారు. అదో ఇండస్ట్రీలో మరీ ఆడతారు. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడ్డం కానీ ఇట్లా ఏమన్నా? ఇండస్ట్రీలో ఇబ్బంది వస్తుంది ఒక్కోసారి, వచ్చినాయి కూడా అట్లాంటి ఇబ్బందులు. ఒక డైరెక్టర్ ద్వారా వచ్చింది ఒక ఇబ్బంది మాకు. దానికి వెంటనే మేము మా మేనేజర్లు కృష్ణ గారితో చెప్పేశారు. కృష్ణ గారు పిచ్చిగా క్లాస్ స్పీకర్. ఇప్పుడు ఆ డైరెక్టర్ చచ్చిపోయాడని చెప్తున్నాను మీకు ఈ విషయం. ఓకే, లేకపోతే వాళ్ళు బతుకుండగా ఇట్లాంటి చెప్పకూడదు కదా. పిచ్చిగా క్లాస్ స్పీకర్ కృష్ణ గారు. ఓకే, కృష్ణ గారు ఆయన దాకా ఇట్లాంటివి వెళ్తే మాత్రం బాగా పీకుతారు వాళ్ళని. అలా జరిగింది. ఇంకా ఒకళ్ళిద్దరు వచ్చారు ఇట్లయితే ఉన్నట్టే ఇండస్ట్రీలో. ఇలా అయితే నిలదొక్కడం కష్టమే అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. పాపం మా తలరాత నమ్ముకొచ్చాం, నిండు కాదు కదా. ఫస్ట్ నుంచి మీరు ఇదే మాట మీదే ఉన్నారు? ఉన్నా, మా తలరాత అనే మాటల మీదే ఉన్నా. కోదండరామరెడ్డి గారి దగ్గర మాట్లాడినా ఇదే మాట, బయట బ్రోకర్లు వచ్చి మాట్లాడిన ఇదే మాట. మా తలరాత నమ్ముకొచ్చాం కానీ నిన్ను కాదు కదా. ఏం జరగంటే జరుగుద్ది. దానికి ఎట్లా వచ్చానో పిల్లల్ని తీసుకుని, అసలు దేవుడు ఎట్లా లాక్కొచ్చాడు. నేను ఒకదాన్ని 3 పిల్లల్ని తీసుకు రావడం ఏంటి? అదే ఒక 3,000 ఆస్తి, 3,000 వస్తుంది నాకు నెలకని. 3,000 రూపాయలతో వచ్చాము, నెలకి జరుపుకున్నాం జాగ్రత్తగా. 5 రూపాయలు ఆదివారం వస్తుంటే 5 రూపాయల చేపలు తీసుకొచ్చారు మామూలు రోజు. ఆదివారం వస్తే 10 రూపాయల చేపలు 2 కిలోమీటర్లు నడిచెళ్ళి చెన్నైలో. ఆదివారం వస్తే 10 రూపాయలు, మామూలు రోజుల్లో నాన్ వెజ్ ఉండాలంటే 5 రూపాయలు. అలా తీసుకొచ్చి చేశాను కదా. అన్ని కష్టాలే కదా ఇవన్నీ. మరి కష్టపడే కదా నడవటం అంటే చిన్న విషయమా? ఇవాళ ఎక్కువ నుంచి మార్కెట్కి వెళ్ళలేను. కానీ మీ ఏజ్ సుమారు ఒక 70 పైన ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇంత యాక్టివ్ హౌ సీక్రెట్ ఏంటి? నేను స్టార్టింగ్ మిమ్మల్ని అడిగా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందే, అమ్మా అసలు మీరు ఇంత ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్ హౌ? అవ్వు లేదు బొవ్వు లేదు, ఇక మంచి మనసే. మంచి మనసు, మన దూరం లేదో మనం ఉండాలి. నీకు ఖచ్చితమైన మైండ్లో పెట్టుకోను. చాలా సమస్యలు ఉన్నాయి, వచ్చినాయి నాకు, కానీ డోంట్ కేర్, మైండ్లో పెట్టుకోను. కానీ మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటి? కష్టాలే, అనుభవించేది కష్టాలు. ఓకే, అనుభవించేది కష్టాలు ఊరికి తుడిచేసి కూర్చునే కాదు. ఇవి గుర్తు చేసుకుంటే దిళ్ళు తడిచిపోతాయి. ఏడ్చి ఏడ్చి మరి. కానీ ఇవన్నీ ఓకే అమ్మా. సో తర్వాత ఎప్పుడైనా కానీ ఇంట్లో ఒక హీరోయిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కానీ ఎప్పుడైనా పోటీతత్వం కానీ వాళ్ళు గొడవలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? అన్నదమ్ములు అంటే ఇట్లా ఉంటాయి కదా, ఉంటారు. ఎదురుపడి గొడవలు పడరు, వాళ్ళకి లోపలే పెట్టుకుంటారు. మళ్ళీ నార్మల్గా హాయ్ అంటే హూయ్ అనుకుంటారు. ఎదురుపడి మాట్లాడుకోరు. అన్నా చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎదురుపడి మాట్లాడుకోరు. ఎవరి మనసులో వాళ్ళకు ఉంటాయి, కానీ ఎదురుపడి చెప్పుకోరు. ఎదురుపడి చెప్పుకోరు. ఇక మధ్యలో నేనున్నానుగా, నాకు చెప్పరు, నన్ను ఇక వాళ్ళ ఇష్టం. అది అంతా అసలు ఒకటే మాట, నేను ఎవరిని పట్టించుకోను. ఏది ఎలా జరగాలో అలా జరుగుద్ది అంతే. తమిళ్లో అంటారు, ఏది ఎప్పుడు నడకనమో అప్పుడు నడకం. తమిళ్ ఎంత బాగా మాట్లాడుతున్నారు. చాలా సంవత్సరాలు ఉన్నాగా చదువుతాను నేను తమిళ్. చదువుతారు? రాయను, చదువుతా. ఓకే, రాయడం రాదు, చదువుతాను. పేపర్లు అయినా మన పత్రాలు కూడా అవి కూడా చదవగలను. అనర్గళంగా మాట్లాడుతున్నారు. అనర్గళంగా మాట్లాడగలను తమిళ్. ఏమీ మాట్లాడుకోకుండా పైకి రావడం అనేది పిల్లలు పెట్టుకో, అదేం చిన్న విషయం కాదు. లోకానికి తెలుసు ఏం చేసాం, ఎలా వచ్చాం, ఎలా ఉన్నాను నేను అనేది లోకానికి తెలుసు. ఒకళ్ళిద్దరికి తెలియపోతే వచ్చే నష్టం నాకు లేదు. అంతే, నా మనస్సాక్షిని నేను నమ్ముకున్నా. అంతే.
నా పిల్లలు అనుకునే వాళ్ళని పైకి తీసుకొచ్చేసాను, ఇది బల్లగుద్దు నేను చెప్తాను, లోకం చెప్తుంది. కానీ ఒక్కరిద్దరిని కాదు, ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టారు చూసారా, అది అది మీరంటే ఏంటో తెలుస్తుంది. నేను చెప్పుకునే గొప్పతనం కాదు, Yeah. ఈ ఇండస్ట్రీ మాత్రమే కాదు, అసలు మామూలుగా లోకం కూడా తెలుసు, లోకంలో కూడా చాలా మందికి తెలుసు నా గురించి. Yes. సినిమా ఇండస్ట్రీకే కాదు, విడిగా లోకానికి కూడా తెలుసు. అది చాలు, ఇంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మీరు లేనిదే ఏముందనేది లోకం అంటుంది చూడు, అది చాలే. అంటే ఆస్తుల విషయంలో ఎట్లా మీరు ముగ్గురిని ఎట్లా సాటిస్ఫై చేసి బాబోయ్, మీరు అట్టొచ్చి ఇట్టొచ్చి మళ్ళీ లేదమ్మా, ఏంటంటే ఎవరైనా కానీ ఉన్నప్పుడు సో ఇల్లు గడుస్తున్నంత కాలం అది వేరుంటది. అవును, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వచ్చేది దాని గురించే వస్తుంది. అవును, వస్తుంది. మెయిన్గా ఎవరైనా ఎంత అనుకున్నా కానీ ఫైనల్గా మనం సంపాదించేది డబ్బుల కోసమేనా అనుకొని అరే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అనుకోవడాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే నేను ఏం చేశానంటే అండి, పాస్తుంది. ఇప్పుడు నలుగురు ఉన్నాం, మా ముగ్గురు పిల్లలు నేనే, ఒక ఫ్యామిలీ నలుగురు. నలుగురిలో ఎవరు సంపాదించినా ఒకరు కుటుంబాలు ఒకరు సంపాదిస్తారు, కొంతమంది సంపాదించలేరు. అవును. అలా అనుకుని సంపాదించిన వాళ్ళకే కాదు, కుటుంబం అనే దానికి యజమాని నేను. ఎవరికి ఇవ్వాలో యజమాని నేను, అందరికీ సమానంగా చేస్తాం. ఎవరొకరు సంపాదించారు, నువ్వు ఎక్కువ సంపాదించావని చెప్పరు న్యాయంగా అయితే. కానీ నేను ఆ విషయంలో ఎవరు సంపాదించిన వాళ్ళకి అట్లా ఇచ్చేసాను. ఆ సంపాదించింది ఆడపిల్లలు కదా, వాళ్ళ తర్వాతే నేను నా కొడుకు. ఎంత వాళ్ళకి రక్షణగా ఉన్నా, ఎంత నా చేతిలోనే ఉన్నా, కుటుంబానికి నేనే పెద్ద అయినా కానీ వాళ్ళు కష్టపడ్డ దానికి ఆ కష్టానికి ఫలితంగా వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఎప్పుడు వాళ్ళు దోచుకోలే. అలా దోచుకోలేదు అన్నారు చెప్తున్నా. దోచుకున్న హీరోయిన్లు మదర్లు అన్నలు చాలామంది ఉన్నారు. అందుకోసం ఈ విషయం చెప్తున్నా. చాలామంది ఉన్నారు, డైరెక్ట్ చెప్పకల్లా మీకే తెలుస్తుంది. అన్నలు తల్లులు తండ్రులు తినేసేసి వాళ్ళని అంబు అని వదిలేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను అట్ట వదలలేదు. నేను నా పిల్లల్ని నీట్గా వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళని సంపాదించిన విధంగా వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు ఎక్కువ సంపాదించలేదన్నప్పటికీ నేను వాటాలు కూడా పంచలా, సమానంగా చెయ్యాలి. యజమాని నేను అన్నప్పుడు ఎవరు సంపాదించినా వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు యజమాని నేను ఇంటికి నేనే పెంచాలి అందరికి. ఇది సమానం, మన కుటుంబం ఇది. మన కుటుంబం అందరూ బయట నుంచినప్పుడు ఇలా ఉండాలి, ఒకరు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉండకూడదు అని అందరికీ తెలుసు. అప్పుడు కూడా సంపాదించక ముందర మాటలు అందరికి కూడా ఇదే తెలుసు. సంపాదించిన తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా వస్తాయి అనుకో, వాళ్ళ మనసులోకి వచ్చేదాకా నేను ఎందుకు, నేను ఎవరెవరు ఎలా సంపాదించారో అట్లా చేసేసి అలాగే ఉన్నారు. ఇప్పుడు లోకానికి తెలుసు కదా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసు కదా, అంతే. విజయ్ గారు కానీ ఈ రోజు ఇండస్ట్రీ వైజ్ రాలేపారు, మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. సీరియల్స్ లో సీరియల్ చేసుకున్నాడు, ఏదో యూట్యూబ్ చేసుకున్నాడు అనుకోండి. కాకపోతే ఆ రోజే ఆడు మమ్ముందలే ఆడి లైఫ్ చూసుకోవటానికి ఆడు ట్రై చేయాలి. ఆడి ఫ్రెండ్స్తో పడి కూర్చొని హైదరాబాద్లో ఆ లోకాన్ని మర్చిపోతే టచ్లో లేకపోవటమే పోయింది ఆడికి లైఫ్. టచ్లో లేకపోవటం పోయింది. లేకపోతే చిన్న విషయం కాదు సినిమాలు రావడం అనేది, దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం. అవకాశం ఎవరికైనా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అవకాశం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నా కూతుళ్ళకి వస్తుంది అవకాశం, వచ్చిన దాన్ని ఎక్కడ అక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడ రెమ్యునరేషన్ మాట్లాడుకుంటూ అన్ని చేసేది చెయ్యాలిగా, వాళ్ళ వల్ల ఏం అవ్వదు కదా. అది ఆడపిల్లలు కాబట్టి నేను, మగపిల్లడికి అది నేను చేయలేకపోయాను. అక్కడ విజయ్ గారు కొంచెం తగ్గిపోయాడు. అంటే ఇక్కడ పెయింటింగ్ చూసేటప్పటికి నాకు అనిపించింది రవలి గారి బాగా పెయింటింగ్ చేసింది. ఇక్కడ మేము చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం కదా 4లో, అప్పుడు ఒక శ్రీనగర్ కాలనీలో పెయింటింగ్ క్లాస్ ఉంది, అక్కడ చేర్పించాం. అక్కడ నేర్చుకుంది, అదే వేసిందిగా వాళ్ళ ముగ్గురిని. చాలా మంచి పెయింటింగ్. సో ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురేనా? ఆవిడ దృష్టి అదే. ఇప్పుడు ఎవరైనా మన అన్న అక్క అన్నయ్య నేను అన్నట్టు కదా. శేషగిరిరావు, శైలజ, శాంతి గారు ఈ బాబు మొత్తం పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకొచ్చారు. లేదు కానీ మీ ఇళ్ళలో అందరు ఏంటంటే నేమ్స్ చేంజ్ చేస్తే నా అదృష్టం కలిసి వచ్చింది. అవును, అందరూ నేమ్ చేంజే. ఇప్పుడు చూడండి ఒక విషయం, ఇప్పుడు నేను చెన్నై తిరుగుతున్నా కదా, నేను 90లో ఒక పిక్చర్ యాక్ట్ చేశాను, పొంబలి మనస్సు ఆ పిక్చర్ పేరు. యాక్ట్ చేస్తే వాళ్ళు 90లో 89 చేసినట్టున్నా, 19లో వాళ్ళు 2 గ్రౌండ్లు ఇస్తామమ్మా, రెమ్యునరేషన్ బదులు 2 గ్రౌండ్లు ఇస్తా అన్నారు. 2 గ్రౌండ్లు అంటే 500 గజాలు. అక్కడ 500 గజాలు మేము ఇస్తామమ్మా, ఇంకో 500 గజాలు మీరు కొనుక్కోండి అన్నారు. అంత 3000 గ్రౌండ్ అంటే 6000, ఇంకో 500 గజాలు కూడా. అప్పుడు 90లో కదా అన్నప్పటికి సరే అన్నా. దాన్ని ఆ 6000ని నేను ఒక సంవత్సరంన్నర ఇచ్చా, 1.5 year ఇచ్చా 6000 అడిగి నేను. అప్పుడు 90లో నాకు రిజిస్టర్ చేశారు. అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ కొన్నది నేను చెన్నైలో, అది
అప్పుడు దానికి అడ్రస్ ప్రూఫ్ కావాలి కదా వాళ్ళకి, ఏదైనా ఆధారం లాంటివి కావాలంటే. అవును. మరి గుడివాడలో ఉంది కనకదుర్గ. ఓకే, ఇక్కడ మీ అసలు పేరు కనకదుర్గ. ఓకే. మీరు కనకదుర్గ అంటే వచ్చారు, ఈ తెలిసింది కనకదుర్గ అనుకున్నాను. విజయదుర్గగా నేను బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి. అప్పటికి పేరైతే మార్చుకున్నాం. ఎస్పీ ముత్తురామ గారు సినిమా చేస్తుంటే పేరు మార్చుకుంటే బాగుంటుందమ్మా అంటే విజయదుర్గ పెట్టుకున్నా సార్ అన్న ముత్తురామ గారితో. చాగు అని రఘువరన్ సినిమా చేస్తున్నారు, అది ఏవిఎంది. తమిళ కూడా మంచి మంచి చేశాను నేను. అప్పుడు ఆయన చెప్పారు విజయదుర్గ పెట్టుకున్నాను సరే, విజయం అంతా ఆయన ఉంగలదానే, విజయదుర్గ సూపర్. పిల్లలతో కూడా రవళి తాళ్ళతో కూడా అంటారు. ఇప్పుడు ఒకసారి ఏదో ఇంటర్వ్యూ చేసింది ఆయన, అప్పుడు కూడా అంటారు అమ్మ జాగ్రత్త అని. తెలుగు డైరెక్టర్స్ కానీ తెలుసు అమ్మ జాగ్రత్త, అమ్మ బాగున్నారని అడుగుతారు ఇక్కడ అడిగినా కూడా ఇండస్ట్రీలో. అది వాళ్ళకి తెలుసు. అమ్మ అంటే ఒక మర్యాద ఉంది. ఎవరిని ఏమి నేను ఇక్కడేంటి తల్లులు బిడ్డలు మోసాలు చేసే తల్లులు ఉన్న ఇండస్ట్రీ ఇది. అన్నలు తినేసేసి చెల్లెలకి ఇవ్వకుండా ఉన్న ఇండస్ట్రీ ఇది. అందులో మేము లేవు, మోసాల్లో మేము లేవు. కానీ మీరు ఒకటి చెప్పండి అమ్మా, భయంతో పెంచారా లేకపోతే ప్రేమతో పెంచారంటారా? ప్రేమతో పెంచా, భయంతో పెంచలే. భయం పడలా మా పిల్లలు. ఓకే, ప్రేమతోనే పెంచా. సందర్భం వచ్చినప్పుడు మనల్ని మీరు వెళ్ళకూడదు కదా వాళ్ళు అన్నప్పుడు కన్నెర్ర చేయటం తప్పితే, ఆ కంటి చూపుతోనే వాళ్ళు ఆగిపోవాలి తప్పితే ఇక సీన్లు ఉండవు. మరి అట్లా ఉంటేనే కదా వాళ్ళు నిలబడగలిగారు నా మాటని. అంతే కదా. అలా కనకదుర్గ అని చెప్తున్నా. కనకదుర్గ తెమ్మంటే గుడివాడ వెళ్ళి నేను తీసుకొచ్చాను. ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అది తీసుకొస్తే కనకదుర్గ అలియాస్ విజయదుర్గ అని పెట్టారు. ఇప్పుడు ఆ కనకదుర్గ పేరులో ఆ కనకదుర్గ ఎవరు, ఆ స్థలాలన్నీ నాకు మొత్తం కబ్జా చేశారు. చెన్నైలో ఫ్లాట్ వస్తే తిరుగుతున్నా. అవునా? ఓకే ఓకే. కబ్జా చేశారు. ఒక ఇంచుమించు 50 సెంట్లు, ఈ ఒక 6 అయ్యి ఒక 4, ఒక 50 సెంట్లు 40 సెంట్లు పైనే. 40 సెంట్లు పైనే. అంటే మీరు ఆ రోజుల్లో కొనేదంటే ఇప్పుడు హాట్ ఆఫ్ ద స్పాట్ లో ఉండే పర్వాలేదు. అక్కడ అయ్యి రోడ్లు పెరిగినాయి, అటు ఉన్నాయి. కానీ ఒకడు బ్రోకర్ ఏం చేశాడు, నాకు పిల్లలకి రాస్తామని ఐడియా పెట్టుకున్నాను నేను ఫస్ట్. అసలు రాసేసానని కూడా అనుకున్నా. వీలునామా రాశాను, విన్నాను. దాని పక్కెళ్ళా అటు బబ్బి పెట్టేశాడు ఒక బ్రోకరు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయటానికి వెళ్ళా, రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా నన్ను ఆపిచ్చేశారు. ఆపిచ్చేసి ఎందుకమ్మా రిజిస్ట్రేషన్లు అయ్యి మీరు ఉండగా అన్నారు, ఏమో నాకు అసలు జాసే లేదు, 10 ఏళ్ళ నుంచి అమ్ముదాం అంటాను. వద్దమ్మా మీరు వీలునామా రాశారు కమ్మా అంటాడు. వీలునామా పేపర్లు ఎక్కడున్నా రాశాను అనుకున్నా, కానీ ఎక్కడున్నా అనుకున్నా దాని పెట్ల. అప్పుడు మా పిల్లలు చెప్పారు వీలునామా రాసినా పర్వాలేదులే, వాళ్ళ పేరు నమ్మేసి వాళ్ళ బ్యాంకులో వేసేయచ్చు, ఎంత వస్తే ఎంత అని చెప్పారంట లాయర్, అది ఇదని చెప్పా. అలాగా అమ్మ సరే చూద్దాం అన్నాడు. అమ్మటల్లా ఇంకొక అతను వచ్చాడు మీడియేటర్, నాకు స్థలాలు ఉన్నాయని తెలిసి వస్తే పేపర్లు వేసి చూపించా. వెంటనే ఇక్కడ కూర్చునే ఈసీకి అదే రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేశాడు. ఈసీలో నా పేరు లేదు. అది అమ్ముకుని 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాలు అమ్మేసుకుని ఆ తర్వాత నన్ను స్థలాల దగ్గర తీసుకెళ్తా వాడి కారులోనే. అమ్మ ఇక్కడ బ్రిడ్జి వచ్చేసిందమ్మా, ఇది ఒత్తువరాదు, ఇది పనికిరాదమ్మా, బ్రిడ్జి కింద వెళ్ళిపోయింది కదా, ఎవరు కొనరు, ఎదకలే మనం, పనికిరాదు. అది అసలు పెద్ద చెట్లు మర్చిపోయినాయమ్మా, అది ఎవడు కండికి మాటమ్మా, అది కొనరమ్మా, అది కొనరు. ఇంకో చోటుకి వెళ్తే అది ఏనాడో పోయి ఉంటుందమ్మా, ఇప్పుడెప్పుడమ్మా మీరు ఎక్కడో 2000 కొన్నారు, అప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడమ్మా, మీరేమో దాన్ని పట్టించుకోలేదు కదా. ఎప్పటికప్పుడు ఈ కబుర్లు చెప్పేస్తున్నాడు ఆడే మేచేసి. అది ఎట్లా అమ్మాడు, ఒకటేమో నా చెల్లెలి పేరు నేను ఇది ఇచ్చానంట, నా చెల్లెలకి రాశానంట నేను సెటిల్మెంట్. మీ చెల్లెలు ఎక్కడున్నారు? మా చెల్లెలు లేరు కదా, నాకు 7 అన్నయ్యలే కదా ఉండేది, 7 అన్నదమ్ములతో నేను ఒక్కదాన్ని నేరా, నాకు చెల్లెలు లేరు కదా. సరే ఒక పక్క చెల్లెలకి రాశాను, ఇంకో పక్క సూర్య నా కూతురికి రాశాడంట. నా కూతురు సూర్య అంట, నా కూతురు పేరు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కూతురు? ఆ ప్రూఫ్లు తెమ్మన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను మోటూరు వెళ్తున్నా, నాకు 7 అన్నయ్యలు, వాళ్ళ పేర్లు, నేను కనకదుర్గ. ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయింది ఈ ఊరు నుంచి, అంతవరకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారంట నాకు. ఇప్పుడు మళ్ళీ మోటూరు తిరగాలి. ఈ స్థలాలు ఉన్న స్థలం నిలబెట్టుకోవటం కోసం నానా కష్టాలు పడుతున్నా. ఒంటరిగా వెళ్ళే 15 రోజులు చెన్నైలో ఉంటున్నా. ఉన్నది నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి? ఏదైతే ఉందమ్మా, కానీ మొత్తానికైతే మీ వీడియోస్తో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ హ్యాపీగా మీరు అన్నట్టు కూడా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ అందరినీ మా ఇంట్లో పలకరిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అవునవును. ఇప్పుడు మీరు ఉంటారా, మీ అమ్మగారికే తెలిసింది అనుకో నా వీడియో, ఒకవేళ చూసేస్తే ఆవిడకి కూడా నచ్చుద్ది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఏదో సింపుల్ వంటలు చేస్తాను నేను, పెద్ద పెద్ద వంటలు అయి చేయను. అదనమాట దానికి నైస్ అమ్మా. అండ్ ఫైనల్ గా ఏంటంటే మన రవలి గారు ఎప్పుడు రీ ఎంట్రీ మన తెలుగు ఇండస్ట్రీలోకి? ఏదో నేను సంవత్సరం క్రితమే చెప్పాను ఒకసారి, రీ ఎంట్రీ చేస్తుంది ఆవిడ. ఇప్పుడు మన ఒళ్ళు మనదే,
మన తిడ్లు మన అన్నట్టు ఉంటారు హీరోయిన్లు వదిలేసిన తర్వాత సినిమాలు అలా ఉంటారు కదా. ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అనలేదా రవలి గారు లావ్ అయిపోయమ్మా తగ్గమ్మా ఎట్లా అని చెప్పేసి? లావ్ అయిపోయి నా పిల్లలు చెప్తున్నాను కదా, నా పిల్లల విషయంలో నేను ఎట్లా ఉంటానంటే స్ట్రైట్గా ఏమీ అన్నాను. స్ట్రైట్గా నువ్వు ఎందుకు ఇట్లా లావ్ అయిపోయావు అది ఇది అని అన్నాను. వాళ్ళు చెప్తాం ఏదన్నా ట్రై చేస్తే బెటర్ ఏమో డైటింగ్ అయ్యి మొదలు పెట్టిపోయావని. అంతేగాని అందరమ్మలు వేరు నేను వేరు. ఈ విషయంలో ఎవరు ఏదన్నా ఒకవేళ వాళ్ళే అనుకున్నా కూడా ఎవరి విషయం ఎత్తినా కూడా మా పిల్లల విషయంలో అందరమ్మలు వేరు నేనే వేరు వాళ్ళకి. అంతే నేను గట్టిగా చెప్పగలను. అది నేను ఏది ఎదురుపడి ఒక మాట కూడా అవసరం లేదు. వాళ్ళకి తెలియదు వయసులో వచ్చిన వాళ్ళకి చిన్నపిల్లలు కాదు. అప్పుడు నా చేతుల్లో పెట్టి పెంచా. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్ళ స్టేటస్ వేరు. ఇక వాళ్ళ మాటల మీద వాళ్ళు ఉంటారు కానీ అసలు నా మాట అనేది వాళ్ళకి జుజుపి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కదా, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ సంపాదనలు అన్నీ ఉంటాయి. అవన్నీ నా మైండ్లో కూడా రావు. నైస్ మా, మొత్తానికైతే హ్యాపీగా ఇంకా మంచి మంచి వంటలు, బ్యాచిలర్స్ అందరూ బాగా నేర్చుకునేటట్టు మీ మంచి మాటలు అన్ని చెప్తూ ఇట్లా ఇంకా మంచిగా చేయాలి. అదే ఇప్పుడు తిరుగుతున్నాను కదా చెన్నై, నేను అక్కడ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు తమిళ చేయండి అమ్మా, ఇది బాగా మాట్లాడుతున్నారు మీరు, మీ వంటలు మీ సింపుల్ వంటలన్నీ నేర్చుకుంటారు మా తమిళనాడు చేయండి అన్నారు. అది కూడా ట్రై చేస్తున్నా, చేద్దాం. అవి కూడా ఒక 4 రోజులు అవి కూడా చేస్తాను నెలకి. నిజంగా చాలా బాగా జరిగింది. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అడిగిన దానికంటే కూడా ఎక్కువ లోపల నుంచి కూడా విషయాలు తీసుకొచ్చి అడిగారు. అందుకని నేను చూడగానే చెప్పాక మీకు ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను. అదే నిఖిల్ ఎక్కువ చూసా, ఈ బిగ్ బాస్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నిఖిల్ బాగా చూస్తున్నాను. అందుకని ఇక అబ్బాయి అంటే ఎందుకంటే ఈ బాగా మంచోడు అనేది నేను నాకు పరిచయం లేదు, హరితకు పరిచయమే, నాకు పరిచయం లేదు. కాకపోతే నచ్చాడు అబ్బాయి. బిగ్ బాస్ నిఖిల్ అంటే మీకు బాగా ఇష్టం. బిగ్ బాస్ నిఖిల్ అంటే బాగా ఇష్టం. మంచి ఆటగాడు, డాన్స్ బాగా డాన్స్ చేస్తాడు. వాళ్ళ రీల్స్ కూడా ఉన్నాయి కదా అబ్బాయి. నేను అసలు రాత్రిపూట మంచం ఎక్కారంటే యూట్యూబ్ ఆన్ చేస్తే వాళ్ళయే చూస్తా, వాళ్ళిద్దరియే. అదో పిచ్చి అయిపోయింది నాకు, వాళ్ళిద్దరియే చూస్తా. నిఖిల్ కావ్యయే సాంగ్స్ వస్తాయి కదా రీల్స్, అన్ని బాగా ఇష్టం నాకు. ఆ భగవంతుడి వల్ల ఈ వీడియో మూలక వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది. కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. మీకు కూడా సర్ప్రైజ్ ఇమ్మని చెప్పేసి నేను కూడా చెప్తాను. ఓకే చాలా బాగా ఇష్టం. ఆ అమ్మాయి మంచిదే, అబ్బాయి మంచోడే. ఉంటారు మధ్యలో, మరి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సర్దుకుంటా ఉండాలి. అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు, నా భలే వచ్చింది. అబ్బాయి చెప్పాడు కదా లవ్ గురించి మ్యాటర్ వచ్చింది కదా అందరికి, నాది వల్లనే తప్పు ఉంది, అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు. అదే మా ఇంటర్వ్యూలోనే చెప్పారు కదా, అక్కడ బిగ్ బాస్ లో కూడా చెప్పారు. బిగ్ బాస్ లో చెప్పాడు కదా ఇలా తప్పుంది, నాకు తనే కావాలన్నాడు, అర్థం చేసుకోవచ్చుగా అన్నాడు కదా. అందరూ కనిపోయారు తెలుసా. ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా, అందరూ బయట ఉన్న వాళ్ళు కూడా అట్లా అయిపోయింది అందరి మనసుల్లో. కానీ ఇది పెద్ద మ్యాటర్ అయిపోయింది వాళ్ళిద్దరిది, ఎక్కడ చూసినా ఆ మ్యాటరే. దానికి నైస్ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ.